ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క నామములో శుభాభివందనాలు. విశాఖపట్నం హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ దీవెనలు తెలియజేస్తున్నాను. సెప్టెంబర్ 19వ తారీఖు 1979 సంవత్సరం రెవరెండ్ డాక్టర్ ఎం జార్జిరాజ్ గారి దర్శనముతో తన యొక్క ప్రభుత్వ ఉద్యోగమునకు రాజీనామా చేసి సంపూర్ణ మన సేవకు వచ్చి 3 కుటుంబములతో మంగాపురం కాలనీ విశాఖపట్నంలో సేవ ప్రారంభించినారు. ఆయన కన్నీటి ప్రార్థన, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, ఆయన హృదయంలో ఉన్న ఆత్మల భారమును బట్టి ఈనాటికి హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ మినిస్ట్రీస్ 23 సెంటర్స్లో 4 జిల్లాలలో వ్యాప్తి చెందడం అది దేవునికి మహిమ. ఆ దైవజన్య యొక్క ప్రార్థన విలువ అని చెప్పటానికి నేను అతిశయిస్తున్నాను. ఈరోజు హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ మినిస్ట్రీస్లో ఒక నామినల్ విశ్వాసిగా యవ్వన కాలంలో ఆయన ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగి దేవుని యొక్క పిలుపు ఆ యొక్క ఉన్నతమైనది, పరిశుద్ధమైనది, పరలోక సంబంధమైన పిలుపుకు విధేయత కలిగి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో అధికమైన సేవ చేస్తూ దేవుని నామమును ఘనపరచుచు ప్రత్యేకముగా దేవునికి ఇష్టమైన సేవ చేస్తున్న మా యొక్క హెబ్రోనులో నాకు సేవకుని వారి కుటుంబమును మనకు పరిచయం చేయటం అది నాకు దీవెనగా భావించుచున్నాను. దేవునికి అది మహిమ. ఈరోజు ఆ యొక్క కుటుంబం యొక్క అనుభవమును, సేవా అనుభవమును, వారి యొక్క కుటుంబ వివరములన్నీ ఈరోజు మీకు తెలియచేయటంలో మాకేదో గొప్పతనము కాదు, తన సాక్ష్యము ద్వారా, తన యొక్క అనుభవ జ్ఞానము ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ ఒక దీవెన కలగాలని, మీరు కూడా అటువంటి సేవలో పాలిభాగస్తులుగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమమును మీ ముందుకు తీసుకొస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మన ఎదుట నా కుటుంబాన్ని నేను మీకు పరిచయం చేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. పాస్టర్ డేవిడ్ రాజు గారు, అలాగే మమత, దేవుని నామం స్తోత్రం. కుమారులు ఇద్దరికి నా యొక్క దీవెనని తెలియజేస్తున్నాను. ఈ కుటుంబం చిన్న వయసులోనే, అంటే మ్యారేజ్ కాకముందే ప్రభుని ఎరిగి విశ్వాసముతో అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో మాత్రమే కాదు అనేకమైన రాష్ట్రాలలో ఒక మంచి దైవజనునిగా వాడబడుతున్నారు. డేవిడ్ గారు, చాలా సంతోషం. ఈరోజు మన హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ మినిస్ట్రీస్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన దైవజనునిగా నేను అనేకులకు పరిచయం చేయటం వ్యక్తిగతంగా నాకు అది ఆశీర్వాదం. కనుక నేను చాలా సంతోషిస్తున్నాను. చాలా కాలం నుంచి మనం ఎరుగుదాం, కానీ ఈరోజు ప్రపంచానికి మిమ్మల్ని పరిచయం చేయటం అది నాకు దీవెన. కనుక మొట్టమొదటిగా డేవిడ్ గారు, మీ యొక్క భార్య, కుమారులు ఇద్దరు చక్కటి యవ్వన వయసులో ఉన్నారు. మీ కుటుంబం యొక్క వివరాలు, బిడ్డలు ఏం చేస్తున్నారో చూస్తున్న వారికి వివరంగా తెలియజేయగలరా? థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్. మా కుటుంబం, నా పేరు డేవిడ్ రాజు, నా భార్య పేరు మమత, అలాగే నా పెద్ద కుమారుడు డెన్నీ కృపాకాంత్, ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చాడు. రెండవ కుమారుడు షాలోమ్ జయకాంత్, ఇంటర్ కంప్లీట్ అయ్యి ఇంజనీరింగ్కి రెడీ అవుతూ ఉన్నాడు. మా కుటుంబము ఇది. మీ భార్య ఉద్యోగస్తురాలండి, లేక హౌస్ వైఫ్గా ఉండి సేవకురాలుగా ఉంటున్నారా? నా భార్య నాతో పాటు సేవలో సహకారంగానే ఉంటూ హౌస్ వైఫ్ గానే. థ్యాంక్ యూ అమ్మా, బ్లెస్ యూ. చాలా సంతోషం. కనుక ఈ సమయంలో మీ యొక్క సేవా అనుభవాలు, మీరు రక్షణ పొందక ముందు మీ యొక్క అనుభవాలని చాలామంది వీక్షించబోతున్నారు. కనుక విలువైనటువంటి ఆ మాటలను మీరు తెలియచేయట కొరకు నా యొక్క మొదటి ప్రశ్న, మీ యొక్క మునుపటి, అంటే ప్రభువులో రక్షణ పొందక ముందు ఉన్న మీ లైఫ్ స్టైల్ ఎలాగుంది? ఎలాగ మీరు ఉండేవారు? నమ్మకంగా మీ తల్లిదండ్రులకి బుద్ధిమంతులుగా ఉండేవారా?
లేక యవ్వనస్తులు కాబట్టి ఏమైనా చక్కటి చురుకుగా ఉండేవారా? తెలియజేస్తారా? ఓకే అండి. మరి మాది సొంత ప్రాంతం శ్రీకాకుళం జిల్లా జీసిగడం మండలం జగన్నాథ వలస అనే ఒక పల్లి గ్రామం. వెరీ గుడ్. మా తల్లిదండ్రులకు నలుగురు సంతానం మేము. నాకంటే ముగ్గురు అన్నయ్యలు ఉన్నారు. పెద్ద అన్నయ్య పేరు అప్పుడు సీతారాం, ఇప్పుడు అబ్రహాం. రెండో అన్నయ్య పేరు నరసింహులు, ఇప్పుడు సాల్మన్ రాజు. మూడో అన్నయ్య పేరు అప్పుడు శ్రీనివాస్, ఇప్పుడు జోషువా. నా పేరు కైలాసం, ఇప్పుడు నేను డేవిడ్ రాజుగా ఉన్నాను. వెరీ గుడ్. మా తల్లిదండ్రులు చిన్న వ్యవసాయ కుటుంబం. ఆ వ్యవసాయం చేస్తూ మమ్మల్ని చక్కగా పెంచుకుంటూ వచ్చేవారు. చిన్నప్పుడు మేము చాలా అల్లరిగా ఉండేవాళ్ళం. నేను మేమంటే నలుగురు అన్నదమ్ములా? మీరు ఒక్కలేనా? నేను అందులో ఎక్కువండి. అదే. ఆహ్, అందరికన్నా కనిష్ఠులు కదా? చిన్నవాడిని కాబట్టి కొంచెం ముద్ద ఎక్కువగా ఉండేది. అలాగే దెబ్బలు కూడా ఎక్కువ ఉండేవి. అల్లరి ఎక్కువగా ఉండేది. అయితే అలాంటి పరిస్థితుల్లో మా తల్లిగారికి ఎక్కువ భక్తి భావం ఎక్కువ. పూజలు చేస్తూ ఈ భక్తి భావంలో ఉండేవారు. మాకు కూడా అవి అలవరిచారు. ఆ క్రమంలో మేము కూడా తెల్లవారి ప్రతిరోజు లేచిన వెంటనే స్నానం చేసుకొని పూజ గదిలోకెళ్ళి దేవునికి నమస్కారం చేసుకోవటం అలవాటు. ప్రతి సోమవారం, శనివారం మా ఊర్లో, మా గ్రామంలో రామాలయం ఉంది. ఆ రామాలయంలో భజనలో మేము పార్టిసిపేట్ చేసేవాళ్ళం. వెరీ గుడ్. మా కోవులు పూజారి గారుకి మేము చాలా సహకారంగా ఉండేవారం. వెరీ ఈ గుడ్. కార్తీక మాసం వచ్చేటప్పుడు ఎక్కువగా నెల రోజులు భక్తి చేస్తూ ఆ పురాణాలు వింటూ చదువుతూ ధ్యానం చేస్తూ వచ్చి అలా పెరిగినటువంటి కుటుంబం. వెరీ గుడ్. మరి చిన్నవాడిని, చాలా చురుకైన వాడిని, కొంచెం గారాబం ఎక్కువ. అటువంటప్పుడు మీ యొక్క అల్లరి, లేకపోతే చిలిపితనం, ఇంకా ఈ లోక సంబంధంగా ఏమైనా కొంచెం ఉండేవారా? లేకపోతే బుద్ధిమంతులుగా కూర్చునేవారా? నేను బయట చూడటానికి బుద్ధిమంతుల్లా వెరీ గుడ్. కనబడేవాడినండి. కానీ చాలా చితిని పనులు చేసేవాడిని. వెరీ గుడ్. నా వలన మా గ్రామంలో కొంతమంది సఫర్ అయ్యేవారు. అంటే నా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఎవరితోనైనా తిరగండి కానీ ఆడితో తిరగకండి అనే పరిస్థితిలో, అలాంటి స్థితిలో అంత ఉండేవాడిని. గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఎవరైనా కొంచెం తేడా చేస్తే కొట్టేసేవాడు. వెరీ గుడ్. అలాగ ఉండేది. ఒకవేళ పెద్దోళ్ళు ఎవరైనా నాకు ఏదైనా విరోధమైనది చేస్తే గనుక వాళ్ళు ఏదో ఒకటి దొంగతనం చేసేయడం, వాళ్ళ రివెంజ్ తీసుకునే పరిస్థితిలో ఇలా అల్లరిగా తెలియక కన్నపళ్ళు దొంగ. కనబడిన దొంగతనం చేసిన వ్యక్తిగా ఉండేవాడిని. చాలా సంతోషం. ఇప్పుడు ఒక నా మాట చెప్పండి. అందరికన్నా చిన్నవాళ్ళు, మీ ఇంటిలో కనిష్ఠుడు. మరి మీ పట్ల మీ నాన్నగారికి, మీ అమ్మగారికి ఏ ఉద్దేశం ఉండేది? అంటే చాలా నాలుగా తల్లిదండ్రులకి మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలి, మా అబ్బాయి డాక్టర్ అవ్వాలి, మా అబ్బాయి టీచర్ అవ్వాలి ఇలా. మరి మీ విషయంలో మీ నాన్నగారికి, అన్నలకి ఏ విధమైన ఉద్దేశం ఉండేది? ఆ, మా కుటుంబంలో మేము చిన్నోళ్ళం కాబట్టి బాగా చదివించాలనే తపన మా తల్లిగారికి, తండ్రి గారికి ఉండేది. కాకపోతే అప్పుడున్నటువంటి పరిస్థితులు, చదువుకోవాలంటే చాలా దూర ప్రాంతం వెళ్ళాలి. ఇంటర్మీడియట్‌కి వెళ్ళాలంటే మాకు అందుబాటులో లేని పరిస్థితులు కొన్ని ఉన్నాయి. తర్వాత ఆర్థికపరమైన కొన్ని సమస్యలను బట్టి మమ్మల్ని పై చదువులు చదివించడానికి అవకాశం లేని పరిస్థితులు ఉండేవి. వాళ్ళకి మనసులో కొంతగా బాగా చదివించాలి, ఉద్యోగాన్ని ఒక మంచి మంచి ఉద్యోగస్తులుగా మా ఫ్యామిలీలోనైతే నన్ను ఒక సిఐ గాని, ఒక ఎస్ఐ స్థానంలో పెట్టాలని వెరీ గుడ్. చాలా ఆశ ఉన్నతమైన ఉద్దేశం. ఆశ ఉండేది. మీ పర్సనాలిటీ కూడా అలాగే ఉంటుంది. అవును. ఒక సిఐ గారిగా కానీ, ఎస్ఐ గారిగా ఉండటం చాలా బాగుంటుంది మీ పర్సనాలిటీ. అందుకే చదువుకునేటప్పుడు నేను ఎక్కువ స్పోర్ట్స్‌లో ఉండేవాడిని. వెరీ గుడ్. వాలీబాల్, క్రికెట్, ఖోఖో ఇవి బాగా ఆడేవాడిని. వెరీ గుడ్. చాలా సంతోషాన్ని. మరి అటువంటి చిన్నది తెలుసో తెలియక చిలిపితనాలు, నాన్నగారి ఉద్దేశం అంత మంచి ఉద్దేశం, ఇంటిలో చిన్నవాళ్ళు గారాబంగా పెరిగారు. మరి అటువంటి మీరు ఏ విధముగా యేసుక్రీస్తుని తెలుసుకోగలిగారు? ఎక్కడ అటువంటి సందర్భం జరిగింది? ఆ చిన్న అనుభవాన్ని చూస్తున్న వారికి చక్కగా తెలియచేస్తారా? ఓకే అండి. ఇప్పుడు చెప్పాను కదండీ! మాది శ్రీకాకుళం జిల్లా అవును. శ్రీగడం, అలాగే జగన్నాథ వలస గ్రామం. అక్కడే పుట్టి పెరిగాం. అక్కడే 10th క్లాస్ వరకు కూడా చదువుకున్నాను. 94 సంవత్సరం 1994 సంవత్సరంలో నేను 10th క్లాస్ రిలీవ్ అయ్యాను. ఆ టైంలో కొంచెం మా ఫ్యామిలీ ఆర్థిక పరంగా కొంచెం సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నేను వైజాగ్ వచ్చి ఏదైనా ఒక ఉద్యోగం సంపాదించుకుంటూ పై చదువులు చదువుకోవాలనే ఆశ. నాకు చదువుకోవటం చాలా ఆసక్తి.
చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా చదివించే స్తోమత లేని పరిస్థితులు బట్టి నేను 1994 నా 10th అయిపోయిన తర్వాత విశాఖపట్నం రావటం, ఇక్కడ పెదవాళ్ళ దగ్గర కుటుంబం అంతా వచ్చారా? లేదు, మీరు ఒక్కరేనా? నేను ముందు వచ్చాను. మీరు ఒక్కరే? నేను ముందు వచ్చాను. ఇక్కడ మా కజిన్ బ్రదరు పెదవాళ్ళలో ఉంటారు, మా అన్నయ్య, వదిన, మరి మా పెద్దమ్మ కొడుకు, వాళ్ళ దగ్గరికి వచ్చాను. వాళ్ళతో పాటు ఉండి నేనేదో ప్రైవేట్గా చిన్నది చేస్తూ ఉంటున్నప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ పరిస్థితులను బట్టి నేను వచ్చిన కొన్ని నెలల తర్వాత మా పెద్దన్నయ్య గారు, అబ్రహాం గారిగా ఉన్నారు కదా, సీతారాం, ఆయన్ని, తన భార్య మా పెద్దోదన్ని కూడా వైజాగ్ తీసుకురావటం. వైజాగ్ వచ్చేసిన తర్వాత, వాళ్ళు వచ్చిన తర్వాత ఈ రైల్వే న్యూ కాలనీ తాడిచెట్లపాలెం ఏరియాలో ఉండేవారు. ఆ తర్వాత మా మూడో అన్నయ్యని కూడా వైజాగ్ రావటం జరిగింది. మేమందరం కూడా వైజాగ్ లో ఒకే చోటే ఉండేవారు. యేసుప్రభు గురించి మాకు తెలియదు. యేసుప్రభు అంటే మాకు ఒక వ్యతిరేకమైన భావం ఉండేది. అంటే చిన్నప్పటి నుంచి మీరు పెరిగిన వాతావరణం, పురోహితునితో కలిసి పురాణాలు చదవడం, ఆ యొక్క అట్మాస్ఫియర్. అవునండి. ఆ యేసుప్రభు అంటే ఇది మన దేవుడు కాదు, అమెరికా దేవుడు అని. యేసుప్రభు అంటే అది మన కులస్తుల దేవుడు కాదు, తమిళ కులస్తుల దేవుడు అని, ఇట్లాంటి ఒక భావాన్ని, తేలిక భావం పెద్దవారు నేర్పించడం అదే ఉండిపోయింది తెలియక. అలాగే అనుకునేవాళ్ళం. అయితే 1997 సంవత్సరం, 96, 97 సంవత్సరాల్లో మేము కొంచెం దుర్భరమైన పరిస్థితులు గుండా వెళ్ళాము. అంటే మా అమ్మగారు అంటే మాకు చాలా ఇష్టం. మా అమ్మగారికి ఒక అనారోగ్యం వచ్చింది. ఆ అనారోగ్యం వచ్చేటప్పుడు చాలా హాస్పిటల్ తిప్పాము. ఇక్కడే మా పెద్దమ్మ కొడుకున్నాడు, తను డాక్టర్ గారితో పాటు ఉంటాడు. ఆయన బట్టి గౌరీ అని, ఆయన బట్టి తీసుకుని వెళ్ళినప్పుడు చాలా చోట్ల తిరిగాము. ఆవిడకున్న పరిస్థితి ఏంటంటే క్యాన్సర్, అప్పటికే 3rd స్టేజ్ దాటేసిందని చెప్పారు. ఆ పరిస్థితుల్లో ఇంకా ఎక్కువ రోజులు బ్రతకదని చెప్పినప్పుడు చాలా ప్రయత్నాలు చేశాం. ఎన్ని కోణాల్లో ప్రయత్నాలు చేయాలో అన్ని కోణాల్లో ప్రయత్నం చేశాం. మాకున్న డబ్బులు, ఊర్లో కొంచెం భూములు ఉంటాయి, తనఖాలు పెట్టి అమ్మ కింద ఖర్చు పెట్టడానికి కూడా అయిపోయింది. కానీ అమ్మ బాగుపడలేని పరిస్థితుల్లో ఇక్కడ వెంకటేశ్వర కాలనీలో మేము ఒక అద్దెంట్లో ఉంటున్నప్పుడు మా ఇంటి ప్రక్కనే ఒక కుటుంబం ఉంది. వాళ్ళు యేసు ప్రభువుని అంతకుముందు మన ప్రాంతం వారైనా, వాళ్ళు ఆ ప్రాంతానికి సంబంధించిన వారే. వాళ్ళు యేసు ప్రభుని తెలుసుకున్నారు. ఒకప్పుడు మంచి త్రాగుబోతాయి. అలాంటి వ్యక్తి మార్పు చెంది ఆయన మా అన్నయ్యకి యేసు ప్రభుని గురించి చెప్పినప్పుడు, ఆయన పేరు ఆచంట రామారావు, ఇప్పుడు ఆయన పేరు ఆచంట సౌమ్యేల్, వారి భర్తలు. వారి ద్వారా మాకు యేసు ప్రభుని పరిచయం చేసిన తర్వాత ఆయన మా పాస్టర్ గారిని తీసుకొచ్చారు. పాస్టర్ రాయ్ థియోఫిలస్ గారని న్యూ కాలనీలో పరిచయం చేస్తారు. ఆయన తీసుకొని వచ్చారు. ఆయన వచ్చి ప్రార్థన చేయటం, ఆ తరువాత సంఘం కూడా వచ్చి ప్రార్థన చేయటం ద్వారా మరణ పడకం మీద ఉన్నటువంటి మా తల్లి గారిని యేసు ప్రభు దర్శించారు. వెరీ గుడ్, చాలా సంతోషం. మొట్టమొదటి దేవుని యొక్క దర్శనం అమ్మగారికి వచ్చింది. అమ్మగారికి. ఆ తరువాత అమ్మగారి ద్వారా ఇప్పుడు మా ఫ్యామిలీ అంతా, అమ్మగారికి ఎప్పుడైతే కొంత ఆరోగ్యం మెరుగుపడిందో, అంటే ఒక 3 months నుండి అప్పటికి అంత బెడ్ మీదే జరుగుతున్న పరిస్థితి, ఆ స్థితిలో నుండి కొంచెం ఆమెంతా లేవగలిగే పరిస్థితిలోనికి వచ్చారు. అప్పుడు మా ఫ్యామిలీలో అన్నయ్యలకి, వదులకి, వీళ్ళందరికీ నమ్మకం వచ్చింది. అయితే మా ఇంట్లో మాకెవరికి తెలియకుండా మా మూడో అన్నయ్య వైజాగ్లో ఒక చర్చికి వెళ్తుండేవాడు. ఒకవేళ ఆయన చర్చికి వెళ్తున్నాడు అని చెప్పి మాకు తెలిస్తే ఆయన్ని మీద కోపపడతామని మాకెవరికి చెప్పేవారు కాదు. అయితే ఆయన మనసులో ఉంది. అప్పుడు పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఆయనకి లోపల ఇష్టం ఉంది, బయటకు మాత్రం ఏమీ తెలియనట్టుగా చెప్పలేదు. అయితే అప్పుడు మేము అందరం అనుకున్నాం, మా ఫ్యామిలీలో ఒక అలవాటు ఉంది, ఏదైనా అందరం కలిసి ఒకే నిర్ణయంకి రావాలి. మంచి యూనిటీ నలుగురు అన్నదమ్ములు అందరికీ ఒకే. చాలా సంతోషం. అప్పటి నుండి ఇప్పటికి కూడా అండి 97 సంగతి చెప్తున్నాను. ఇప్పటికి కూడా మేము నలుగురు ఏ మాట అంటే ఒకే మాట. అప్పుడు అమ్మగారికి బాగా అవటం వలన ఇక యేసు ప్రభు నమ్ముకుందామని చెప్పి ఫ్యామిలీ అంతా డిసైడ్ అయిపోయారు. ఊర్లో ఉన్న నాన్నగారు, రెండో అన్నయ్య, వదిన, వాళ్ళు కూడా ఇంకా ఈ మాట చెప్పినప్పుడు అంగీకరించారు. అందరూ ఇక చర్చికి వెళ్ళటం మొదలు పెట్టారు. పాస్టర్ రాయ్ థియోఫిలస్ గారు అని న్యూ కాలనీలో హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ చర్చికి వెళ్ళటం మొదలు పెట్టారు. వెరీ గుడ్. మరి మీరు చిన్నప్పటి నుంచి రామాలయంలో భజన చేస్తూ ఆ అట్మాస్ఫియర్లో పెరిగిన మీరు, మంచిది, తల్లి గారికి దర్శనం వచ్చింది కాబట్టి యేసు క్రీస్తు యందు ఒక విశ్వాసం వచ్చింది. కానీ మీ వ్యక్తిగతమైన జీవితంలో
అస్సలు ఏ విధమైనటువంటి మార్పు ఎలాగొచ్చిందో మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఏదైనా చెప్పగలరా? చెప్తాను. నిజానికి ఇప్పుడు మా అమ్మగారికి కొంత బాగైన తర్వాత ఫ్యామిలీ అంతా చర్చికి వెళ్ళటం మొదలు పెట్టేవారు. కానీ నేను వెళ్ళేవాడిని కాదు. యేసుప్రభు అంటే కొంచెం వ్యతిరేక భావం హృదయంలో ఆ, నిండిపోయింది. అందుకే నేను అందువల్ల అడిగానండి. వెళ్ళేవాడిని కాదు. ఒకవేళ పాస్టర్ గారు మా ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఆయన వచ్చినప్పుడు ఆయన చూసి నేను బయటికి వెళ్ళిపోయేవాడిని. అరే, ఇష్టం లేక. అది కానీ అలాగని ఎదిరించేవాడిని కాదు, కానీ కొంత గౌరవం ఉండేది. కానీ ఉండడానికి ఇష్టపడేది కాదు. అయితే అప్పుడు ఆలోచించేవాడిని. న్యూ కాలనీలో ఇక్కడ శివాలయం పూజారి గారు మాకు పరిచయం. మేము విక్టరీ కాన్వెంట్ అని అక్కడ చెప్తున్నప్పుడు ఆయనతో కూడా కొన్ని ప్రశ్నలు అడిగేవాడిని. దేవుడు ఎవరు? దేవుళ్ళు ఎంతమంది? ఆ దేవుడికి ఉండే లక్షణాలు ఏంటి? ఇట్లాగా మేము మాట్లాడుకునేటప్పుడు ఆయన చెప్పారు, దేవుడు ఒక్కడే. ఆ దేవుడు అనేవాడు ఇలా ఉంటాడని చెప్పేసి ఇలా చెప్పినప్పుడు అప్పుడు నుండి అసలు దేవుడు ఎవరని అన్వేషణ చేయడం మొదలు పెట్టాను. నేను ఎందుకు అన్వేషణ చేశాను అని అంటే, నిజానికి యేసు ప్రభువులో ఉన్న దైవత్వాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశం కాదు, ఈ క్రైస్తవులకి మా దేవుడు గొప్పతనం తెలియాలి అనే ఉద్దేశంతో ఒక అన్వేషణ చేశాను. విమర్శనాత్మకమైన దృష్టితో. ఆ దృష్టితోనే మొదలు పెట్టాను. కానీ ఆ ఫైనల్కి వచ్చేటప్పటికి ఆ గుణ లక్షణాలు కలిగినటువంటి ఆ దైవ గుణ లక్షణాలు కలిగిన వ్యక్తి యేసుక్రీస్తు అని అర్థం అవడానికి నేను ఒకరోజు ఆలోచిస్తున్నాను. మధ్యాహ్నము 12 ఆ టైంలో ఒక చోట కూర్చొని, ఆ టైంలో దేవుడు ఒక్కడే కదా, ఎవరు ఆ దేవుడు? ఆ దేవుడు ప్రాణం పెట్టే దేవుడు అయితే ఎలాగుంటాడు? మన దేవుళ్ళు ఎవరు ప్రాణం పెట్టారు, చనిపోయారు? ఇలాగ ఆలోచన చేసుకుంటున్నాను. ఆ టైంలో నా ఎదురుగా గోడ ఉంటే ఆ గోడ మీద నుండి ఒక సిలువ ఆకారంగా ఒక ఆకారం కనిపిస్తుంది. Very good. నేను అలాగా కళ్ళు మూసుకొని ఆలోచన చేస్తున్నాం. అందులో నుండి ఆ సిలువాకారం కనబడినప్పుడు నాకు అంతకుముందు ఆ దృశ్యం తెలియదు. Yeah. చూస్తూ అందులో నుండి ఒక రక్తపు బొట్టు కారుతున్నట్లుగా అద్భుతం. అందులో నుండి ఒక స్వరం వినబడుతుంది. అద్భుతం. మనిషి కనబడలేదు కానీ ఒక స్వరం వినబడుతుంది. నా కుమారుడా, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణు నేనే అని చెప్పేసి దేవునికి స్తోత్ర. కళ్ళు తెరిచి చూసేసరికి మరేమి లేదండి. సో అద్భుతమైన దర్శనం మీరు పొందుకున్నారు. ఎంత ధన్యులండి. ఆ రక్తపు బొట్టు మీ మీద ప్రోక్షించబడినది ఏమిటండి. అప్పుడు ఆ విధంగా మీరు అప్పుడు నేను ఇంకా ప్రభుకి అంటే యేసు ప్రభువే దేవుడై ఉంటాడని అప్పటి నుండి చర్చికి వెళ్ళడానికి అంటే మనసులో ఉంది, కానీ ఎక్కడో ఈగో ఉంది. అది చర్చిలో అడుగు పెట్టడానికి అయితే ఇష్టపడేవాడిని కాదు. సరే, ఆ విధంగా మీరు ఒక దర్శనముతో ప్రభుని తెలుసుకోవడం, యేసుక్రీస్తు నిజమైన రక్షకుడని గ్రహించుకొనటానికి ఆ దర్శనము మిమ్మల్ని బలపరిచింది. మరి అప్పటి నుంచి ఏ విధముగా ప్రభువులో మీరు ఎదుగుతూ ఎవరి చేత ఏక సంఘములో మీరు బాప్తిస్మిక అనుభవానికి వచ్చినారో ఆ అనుభవాన్ని కూడా చూస్తున్న వారికి తెలియచేస్తారా? తప్పకుండా అండి. ఇప్పుడు చెప్పాను కదండి, అలాంటి పరిస్థితుల్లో ఉండేటప్పుడు నాకు మనసులో యేసు ప్రభువే దేవుడు కావాలనే భావం వచ్చింది, కానీ ఇగో ఉండటం వల్ల చర్చికి వెళ్ళేవాడిని కాదు. అయితే మా అన్నయ్య, మా వదిన వీళ్ళు ఒకసారి వచ్చి కానుకైనా వేసి వచ్చేయి అని చెప్పేవారు. అది కూడా మీరే వేసేయండి అని చెప్పేసి వ్యతిరేకించేవాడు. అలాంటి పరిస్థితుల్లో ఉండేటప్పుడు అది నవంబర్ నెలలండి 97-8 ఆ సంవత్సరాల్లో 7వ సంవత్సరంలో అప్పుడు ఆ చర్చిలో ఇప్పుడు మేము వెళ్తున్న సంఘం అప్పుడు నేను వెళ్ళేవాడిని కాదు కదా. డిసెంబరు క్రిస్మస్ ఆరాధనలకి ఒక స్కిట్ రెడీ చేశారు. ఆ స్కిట్ పేరు తప్పిపోయిన కుమార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అందులో ఆ యొక్క హీరో పాత్ర కావాలి. ఆ పాత్ర కొరకు ఓకే అండి. మరి నేను అలాగా వ్యతిరేక భావంతో ఉన్నాను కదా, చర్చికి వెళ్ళటం లేదు. ఆ టైంలో 1997 సంవత్సరం నవంబర్ నెల ఎంటర్ అయింది. ఆ టైంలో నేను వెళ్ళబోయే చర్చ్ నాటిక క్రిస్మస్ కొరకు ఒక స్కిట్, కొరియోగ్రఫీస్ ఇవన్నీ చేపించి వాటి ద్వారా గాస్పల్ చేయాలనే థీమ్తో వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. ఆ టైంలో ఆ తప్పిపోయిన కుమారుడు అనే నాటికి కొంతమంది వ్యక్తులు కావాలి. అందులో అప్పటికే మా పెద్దన్నయ్య గారు అబ్రహాం గారు చర్చికి వెళ్ళటం, ఆయన కూడా ఆ స్కిట్లో ఉండటం. ఆ టైంలో మరి పాస్టర్ గారికి రిక్వెస్ట్ చేసి మా తమ్ముడికి కూడా ఒక పాత్ర ఇప్పిస్తారని చెప్పేసి నాతో అన్నారు. అన్నప్పుడు నాకు అప్పటికే పౌరాణికమన్నా నాటకాలన్నా కొంచెం బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ. ఆ ఇంట్రెస్ట్ని బట్టి సరే నేను వస్తానులే అని చెప్పేసి మా అన్నయ్య గారికి చెప్పడం జరిగింది.
ఎందుకు చెప్పారంటే అప్పుడు కూడా నాలో గర్వం, అతిశయంతోనే వెళ్ళాను. అంటే మన టాలెంట్ అంటే ఏంటో క్రైస్తవులకు చూపించాలి అనే అలాంటి గర్వంతో నేను చర్చిలో అడుగుపెట్టాను. ఆ పాస్టర్ గారు చాలా వినయంగా, చాలా విధేయతగా ఆ స్కిట్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, అప్పటికి నాకు యాక్టింగ్‌లో కొంచెం చిన్న చిన్న అనుభవం ఉంది. శక్తి, అనుభవం ఉంది గనుక ఇలా చేస్తే బాగుంటది, ఇలా చేస్తే బాగుంటది అని నేనే యాక్షన్ చేసి చెప్పటం. అప్పుడు నేను చేస్తుంటే పాస్టర్ గారి కంటే నాకు తెలుసని కాదు గానీ, నన్ను ప్రోత్సహించాలనే మైండ్‌తో నువ్వు నాకంటే బాగా చేస్తున్నావు, నువ్వే దీనికి డైరెక్ట్ చెయ్యి అని చెప్పేసి నన్ను ఎంకరేజ్ చేశారు పాస్టర్ గారు. ఆ పరిస్థితుల్లో మేము చేస్తా ఉన్నాం. డిసెంబర్ స్టార్ట్ అయ్యింది. ఒక్కొక్క చోట స్కిట్ ప్లే చేస్తున్నాం. తరువాత దాన్ని బేస్ చేసుకొని పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. చాలా మంది నన్ను వచ్చి అప్రిషియేట్ చేస్తున్నారు. "బాగా చేసావు, చాలా బాగా చక్కగా చేసావు" అని చెప్తే ఏమనుకుంటున్నావని గర్వంతో అలాగా ఉన్నాం. ఆ తప్పిపోయిన వ్యక్తి నేనే అని అర్థం కాని పరిస్థితి. అయితే అది డిసెంబర్ ఎండింగ్‌కొచ్చింది. లాస్ట్ క్రిస్మస్ వెంకటేశ్వర న్యూ కాలనీలో ఆ క్రిస్మస్ డిసెంబర్ 30వ తారీఖున. ఆ రోజు అక్కడ మేము ఏ ఇంటి దగ్గర అయితే అద్దెకుంటున్నామో ఆ ప్రాంతంలోనే జరుగుతుంది. ఆ టైంలో అది లాస్ట్ క్రిస్మస్ కాబట్టి మా ఫ్రెండ్స్ కూడా చాలా మందికి చెప్పాను. ఇలా ఉంది రండి చూద్దురు అని చెప్పి. చాలా మంది వచ్చారు. చూసారు, అందరూ అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. నా స్కిట్ అయిపోయిన తర్వాత మరి హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ యొక్క వ్యవస్థాపకులు, అధ్యక్షులైనటువంటి దైవజనులు రెవరెండ్ డాక్టర్ ఎం. జార్జ్ రాజు గారు వాక్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టారు. యేసు ప్రభు వచ్చి 2000 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా ఆయన పసిబాలుడు కాదు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఇప్పుడు త్వరలో మరలా రాబోతున్నాడు. ఈసారి బాలుడిగా రాడు, రారాజుగా రాబోతున్నాడు. ఆయన వచ్చేటప్పుడు నువ్వు ఎక్కడుంటావు, నీ నిత్యత్వం ఎక్కడ గడుపుతావని ఆయన వేలో ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. వాక్యాన్ని బోధిస్తూ నీ నిత్యత్వం అందరిని ఉద్దేశించి ఆయన చెప్పుకెళ్ళిపోతూ ఉన్నారు. ఆ మాటలతో నన్ను దేవుడు ఎన్కౌంటర్ చేశాడు, దర్శించాడు. నిజమే, నా నిత్యత్వం ఎక్కడ గడపాలి, నేను చచ్చిపోయిన తర్వాత నా ఆత్మ ఎక్కడికి వెళ్తుందని ఆ రోజు ఆలోచన ప్రారంభమైంది. ఆ రోజు హృదయంలో ఒక కలవరం. ఆ రాత్రి నాకు నెమ్మది అనిపించలేదు. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరుగుతూ వచ్చింది. ఆ తరువాత నేను మా పాస్టర్ గారు, ఇప్పుడు ఉన్న రాయిటీ ప్లస్ పాస్టర్ గారు అని చెప్పి ఆయనతో ఇలా మాట్లాడిన తర్వాత, చర్చికి రా, దేవుని మాటలు విను, నీకు అర్థమవుతుంది అని చెప్పి చక్కగా తీసుకుంటూ వెళ్ళారు. ఆ తరువాత పాస్టర్ గారితో పాటు నమ్మకంగా చర్చికి రావటం, నాకు ఆ రోజు ఆ స్కిట్ కన్క్లూజింగ్ మెసేజ్ వచ్చేటప్పటికి ఫైనల్ గా తప్పిపోయిన కుమారుడు ఎవరో కాదు, నేనే అని చెప్పేసి నాకు అర్థమయ్యింది. అది దేవుడు కార్యం చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఒప్పింప చేశాడు. అప్పటి నుంచి ఇంకా చర్చికి వెళ్ళటం మొదలు పెట్టానండి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఏ ఆదివారం ఆబ్సెంట్ లేదు. నమ్మకంగా వెళ్ళటానికి దేవుడు సహాయం చేశాడు. అలాగా వెళుతూ ఎవరి చేతిలో మీరు బాప్తిస్సు పొందుకొని దేవుని సంఘములో ఒక మంచి పాత్రగా వాడబడుతున్నారు. అలాగ వెళ్తూ ఉన్నాను. ఆ తర్వాత చర్చిలో వాక్యం వింటున్నప్పుడు ఆ రక్షణ అనుభవం కావాలి, బాప్తీస అనుభవం కావాలి, పరలోకానికి వెళ్ళాలంటే ఇది చాలా ఇంపార్టెంట్ అని మా పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడంతా కూడా నా మనసులో భయం స్టార్ట్ అయ్యింది. మరి నేను రక్షించబడలేదు, బాప్తీసం పొందలేదు, ఒకవేళ నేను చనిపోతే నరకానికి వెళ్ళిపోతాననే భయం నాలో వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో మా పాస్టర్ గారిని అడిగాను, పాస్టర్ గారు నాకు బాప్తీసం కావాలని అడిగితే, చూద్దాంలే సిద్ధపాడు, ప్రార్థన సిద్ధపాడు అని చెప్పి అలాగన్నా ఒక 3 సార్లు డేట్ ఇచ్చారు సార్, బాప్తీసం ఇస్తాం పలానా డేట్ అని. ప్రిపేర్ అయిపోయాను. మరి ఆ టైంకి వచ్చేసరికి అది అవ్వలేదు, పోస్ట్ పోన్ అయ్యింది. ఆ తర్వాత ఒక రోజు మా పాస్టర్ గారిని అడిగాను, అసలు నాలో ఏదైనా లోపం ఉందా, నేను సరి చేసుకోవాల్సింది ఏమైనా ఉందా, ఎందుకు నాకు బాప్తీసం ఇవ్వట్లేదు అని అడిగినప్పుడు, లేదు ఖచ్చితంగా ఇస్తాంలే, సిద్ధపడు అని చెప్పేసి అన్నారు. ఆ తరువాత 1998 సంవత్సరం అక్టోబర్ నెల 2వ తారీఖు గాంధీ జయంతి రోజు మరి విశాఖపట్నం అప్పుగారి దగ్గర బీచ్ లో మా ఆత్మీయ దైవజనులు హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ యొక్క వ్యవస్థాపకులు రెవరెండ్ డాక్టర్ ఎం. జార్జ్ రాజు గారి ద్వారా మధ్యాహ్నం 3:15 అక్కడ బాప్తీసం తీసుకోవడం. డేటు, సమయం, స్థలం అన్ని ఇప్పటికీ గుర్తున్నాయంటే అది పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలో పెట్టిన జ్ఞాపకాలు. అవును సార్, అది మరిపురాని రోజే నా జీవితంలో. అంటే మీ జీవితంలో నూతన జన్మ. అవునండి. 12 మంది ఆ రోజు బాప్తిసం తీసుకున్నాము.
ఆ బాప్తిస్మం అయిపోయిన తర్వాత అందరూ ఎవరింట్లోకి వారు వెళ్ళిపోయారు, కానీ నేను ఇంటికి వెళ్ళిపోకుండా డైరెక్ట్గా నేనుండే ఆ తాటి చెట్లపాలెం న్యూ కాలనీలో ఉన్న సంఘంలోనికి వచ్చి ఆహా. ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నా. అంటే చాలా సంతోషం. తెలియని ఆనందం, తెలియని అదొక రకమైనటువంటి హృదయమంతా తేలికైన ఫీలింగ్, అది చెప్తే అర్థం కాదు. అలాంటి పరిస్థితుల్లో నేను ఆనందిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. మార్కు సువార్త 15-16 వచనాలు చదువు అన్నప్పుడు తెరిచి చదివినప్పుడు సర్వలోక సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించు, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడు, నమ్ముని వాడు శిక్ష విధించబడునని ఆ వాక్యం ఉంటే నేను వెంటనే బైబిల్ మూసేసి ఇది కాదు కానీ ఇంకేదైనా చెప్పు అని చెప్పేసి అన్నా. ఆ తర్వాత మా పాస్టర్ గారికి చెప్పిన తర్వాత నువ్వు కనిపెట్టు, ప్రార్థన చేయి, దేవుని చూద్దాంలే అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. నిజంగా ఈ అనుభవాన్ని చూస్తుంటే నాకు యేసుక్రీస్తు వారికి అనుభవం జ్ఞాపకం వస్తుందని. ఆయన కూడా యోర్దాను నదిలో బాప్తిస్మం పొంది ఒడ్డుకు వచ్చిన వెంటనే ప్రార్థన చేసుకుని ఉన్నారు. అది విలువైనదని. ఆయన చేసిన ప్రార్థనకి పౌర్ణమి వలె పరిశుద్ధాత్మ ఆయన మీదకి రావడము, ఆయన గురించిన ప్రవచన మాట తెలియచడం, అదే అనుభవం మీ జీవితంలో మీరు పొందుకున్నారు. బాప్తిస్మం పొందిన వెంటనే ఇంటికి వెళ్ళలేదు, మందిరానికి వచ్చారు. దేవుని ప్రియ బిడ్డలారా, ఇది చాలా ఆత్మీయమైన అనుభవం అండి. యవ్వన కాలంలో ఉన్న డేవిడ్, నార్మల్ లైఫ్ అనుభవిస్తున్న డేవిడ్ ఒకరోజు దర్శనములో ఆయన రక్తపు బొట్టుని చూచి మరలా ఒక నాటిక ద్వారా ఆ తప్పిపోయిన కుమారుని నేనే అని తాను ఒప్పింపబడి సంఘములో ఎదిగి బాప్తిస్మం పొందిన వెంటనే ఇంటికి వెళ్లకుండా మందిరంలో ప్రార్థించుకున్నప్పుడు ప్రభు తన వాక్యము ద్వారా దర్శించారు. చాలా సంతోషం డేవిడ్. ఈ అనుభవం నేటి యవ్వనస్తులకి చాలా అవసరమైనది అండి. బాప్తిస్మం పొందిన వెంటనే ప్రభు పాదాల దగ్గరికి రావాలి. సరే, చాలా సంతోషం. ఇలాగ మందిరంలో మీకు సహజంగా మంచి స్వరం ఉంది, చక్కటి పాటలు పాడుతున్నారు, చక్కటి ఆరాధన చేసేవారంటండి. అన్ని విషయములలో సంఘానికి సహకారముగా, సేవకులకి కుడిభుజముగా మీరు ఉండేవారు. అది నేను కూడా విని ఉన్నాను, గ్రహించి ఉన్నాను. బట్ ఒక చిన్న మాట నేను మిమ్మల్ని అడుగుతాను. ఏ వాక్యము చేత, ఏ సందర్భంలో నామినల్ విశ్వాసిగా, ఒక పాటవానిగా, ఆరాధికుడిగా సంఘంలో ఉన్న మీరు సేవకు వెళ్ళాలని అనిపించింది? ఒక సేవకుడిగా నేను ఎదగాలి అని అనిపించింది. ఆ వాక్యము, ఆ సందర్భము తెలియచేయండి. నేను రెగ్యులర్గా చర్చ్కి వెళ్తుండేటప్పుడు మా పాస్టర్ గారు రోహిత్య ప్లస్ గారు చాలా చక్కగా ఆ చిన్నపిల్లలకి అర్థమయ్యే రీతిలో ఆయన వాక్యం చెప్పే వరము. అలా చెబుతున్నప్పుడు ప్రతి వాక్యాన్ని నేను రాసుకుంటూ ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు ఒకరోజు తను వాక్యం చెబుతున్నటువంటి మాటలో ఒక మాట అన్నారు. నశించిపోతున్నటువంటి ఆత్మలు కోట్ల మంది ఉన్నారు, మరి రక్షించబడిన వారైతే వేలల్లో లెక్క పెట్టవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో రోషము కలిగి దేవుని కొరకు పనిచేసేవారు కావాలి. అలాంటి వారి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మోషే తరువాత ఒక యెహోషువను దేవుడు లేపుకొని నడిపించినట్లుగా అలాంటి నాయకత్వం కలిగిన వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు అని ఆయన వాక్యం చెప్పినప్పుడు అప్పుడు నా మనసులో మరి నాకు దేవుడు పిలిపించాడు ఆ సేవక కోసమే కదా, నేను కూడా సేవకి వెళ్తే బాగుంటుందా అని చెప్పి నా మనసులో అప్పుడు పడింది సార్. అయితే అంతవరకు నామకార్థం కనుకుంటూ ఉండేటప్పుడు శుభలక్ష్మి కళ్యాణ మండపం దగ్గర ఎస్ఆర్ మనోహర్ గారి మీటింగ్ జరుగుతున్నాయి. ఆ మీటింగ్ లో నేను కూడా పార్టిసిపేట్ చేసినప్పుడు ఆ మీటింగ్ వాక్యమైన తర్వాత కన్క్లూజింగ్ వచ్చినప్పుడు ఎన్నిసార్లు తప్పిదములు ఒప్పుకుంటావు, మరలా ఇదే చేస్తున్నాను, ఇంకా మరలా పాత జీవితానికే వెళ్తావు అని ఆయన ఆర్డర్ కాల్ ఇచ్చేటప్పుడు ఆ మాట నన్ను చాలా తాకి ఆ రోజు చాలా ఏడ్చాను. నాకు తెలియని రీతిలో ఏడుపు వచ్చింది. అప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీలో వర్కౌట్ చేస్తున్నారు. అవునండి. అప్పుడు దేవునికి కంప్లీట్ గా సమర్పించుకొని ఇక అటొక కాల్ అన్నట్టుగా కాకుండా పరిపూర్ణంగా దేవునిలో ఉండాలని స్థిరమైన నిర్ణయం ఆ రోజు తీసుకోవటం జరిగింది సార్. అప్పటి నుంచి చక్కగా దేవునితో ఎదుగుతూ పాస్టర్ గారు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళడం, పాస్టర్ గారు ఏ పని చెప్తే ఆ పని చేయటం. ఎంత జార్జిరాజు గారికి చాలా అద్భుతమైన సహకారముగా ఉండేవారని విన్నాను. అవునండి.
ఇద్దరు పాస్టర్ గారులు మాకు కుడి ఎడమ భుజాల్లాగా ఉండేది. పెద్ద పాస్టర్ గారు అంటాం ఆయన్ని, జార్జ్ రాజు గారిని, మద్దిలపాలెంలో ఉంటారు. న్యూ కాలనీలో రాయ్ ప్లస్ గారు. వీరిరువురికి ఎప్పుడు కూడా నో అని చెప్పకుండా దేవుడు ఇప్పటి వరకు నడిపించాడు. అదే నాకు ఆశీర్వాదం. నిజంగా ఈ మాట కూడా నేటి యవనస్తులకి చాలా విలువైన మాట అండి. ఎందుకంటే ఒక సేవకులు ఒక పని చెప్పినప్పుడు నో అనే మాట కాకుండా ఎస్, అది ఎంత క్లిష్టమైనదైనా ఎటువంటి సమయమైనా సరే నో అనే మాట మీకు ఎప్పుడు రాలేదంటే, నా ప్రియ యవ్వన బిడ్డలారా, ఈ కార్యక్రమం చూస్తున్న మీకు నా యొక్క విలువైన సలహా ఇదే. సేవకులు మనకి ఏ పని చెప్పారో అది సేవకులు కాదు, ప్రభు మనకి చెప్పిన మాటగా తీసుకుని వెంటనే దానికి పాజిటివ్గా స్పందించడం మీ ఆత్మీయమైన జీవితానికి మేలుకరమని. మంచిది డేవిడ్, ఒక చిన్న మాట నా ఆశ ఉందని. ఎందుకంటే ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మీలో వర్కౌట్ చేశారు. స్టార్టింగ్ నుంచి కూడా నేను గమనిస్తున్నాను, మీరు పలికే ప్రతి మాట వెనుక పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఒప్పుదల ఉంది, మనుషుల యొక్క ప్రభావం కాదు. బట్ ఇదే సమయంలో ఏదైనా ఒక వాక్యము ద్వారా, అంటే ఇందాక మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు అన్నారు. అలాగే సేవా పిలుపు కొరకు ప్రభు మీకు ఏదైనా వాక్యమును రుజువుగా చూపించారా? ఇచ్చాడు. ఇప్పుడు నేను ఒక ప్రక్క సేవకి వెళ్ళాలనేది, సేవ చేయాలనేది ప్రేరేపణ, ప్రోత్సాహము వాక్యం వింటున్నప్పుడు వస్తూ ఉంది. అదే సమయంలో ఒక భయం, అన్యులు చాలా ప్రశ్నలు వేస్తారు. ఆ ప్రశ్నలకి నా దగ్గర ఆన్సర్ అంతగా లేదు. నేను థియాలజికల్ గా బైబిల్ ట్రైనింగ్ ఏమీ కాదు, మామూలుగా మిగతావన్నీ తెలుసు, కానీ ఇవి నాకు బైబిల్ విషయంలో తెలియని పరిస్థితి. అప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు పోరాటం, తెలియని పోరాటం అనేది అంతరంగంగా జరుగుతుంది దేవునికి నాకు. ఆ టైంలో దేవుడు ఒక వాక్యాన్ని చూపించాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 11-13 వచనాల్లో నేను చదువుతున్నప్పుడు దేవుడు ఆ మాటలు చదవమన్నాడు. అందులో 12వ వచనంలో ఉంటది, ప్రకటించిన వాడును నేనే, రక్షించిన వాడును నేనే, దాన్ని గ్రహింపచేసిన వాడును నేనే, ఏ అన్య దేవతయు మీలో ఉండి ఉండలేదు, నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు, ఇదే యెహోవా వాక్కు. ఈ మాట నన్ను చాలా అద్భుతం అండి, అద్భుతం. ఇక ప్రకటించేవాడు ఆయన అయినప్పుడు, ప్రజలు రప్పించేవాడు ఆయన అయినప్పుడు, ప్రజలు గ్రహింపు చేసేవాడు ఆయనే కదా. ఏ ఆటంకం వచ్చినా ఆయన చూసుకుంటాడనే ధైర్యం అప్పుడు వచ్చి, అప్పుడు మా పాస్టర్ గారికి చెప్పానండి, ఇలా నేను సేవకి వెళ్తానండి అంటే, ఎక్కడికి వెళ్తావన్నారు. మా సొంత ప్రాంతాల్లో సేవ లేదు, శ్రీకాకుళం జిల్లాలో సంఘాలు సేవ, క్రైస్తవులు లేరు, అక్కడికే వెళ్ళిపోతానండి అని అంటే, అప్పుడు మా పాస్టర్ గారి దగ్గర నుండి వచ్చిన మొట్టమొదటి మాట, వెళ్దువు గాని ప్రవక్త స్వజనుల మధ్య ఘనహీనుడు అని దేవుని లేఖనం ఉంది, అక్కడ నీ సొంత పుట్టి పెరిగిన ప్రదేశానికి వెళ్ళొద్దు అన్నారు. మా పెద్ద పాస్టర్ గారికి చెప్తే ఆయన కూడా అదే మాట చెప్పారు. తెలిసిన పాస్టర్ గారు కొంతమందిని కూడా అడిగినా అదే చెప్పేవారు. ఇలాగా ప్రతిసారి ఒక ప్రక్క నాలో తెలియని పోరాటం జరుగుతుంది, నాకు తెలియని వేదన అవుతుంది. ఒక ప్రక్క ఇది సేవకి వెళ్ళాలంటే అక్కడికి, అప్పటికే ఇక్కడ లోకల్ గా విశాఖపట్నంలో మా పాస్టర్ గారి యొక్క సహకారంతో కొన్ని ప్రాంతాల్లో శాటిలైట్లు నడిపించడానికి వెళ్ళేవాడు. మంగళవారం, బుధవారం ఇట్లాగా మా పాస్టర్ గారు ఎక్కడికి పంపించినా నేను రాలేను, నువ్వు అక్కడికి వెళ్ళి నడిపించు అంటే అలా నడిపించేవాడిని. కొన్ని ప్రాంతాలు అల్లిపురము, దయానంద్ నగర్ అని, అలాగే ఓటగడ్డ, భూపేష్ నగర్, ఇక రవీంద్ర నగర్ అని, ఇట్లాగా రాజా 202 కాలనీ ఇలాగ వెళ్తుండేవాడిని. అయితే అలా చేస్తూ ఒక ఇండివిజువల్ గా సువార్థికుడిగా సింగిల్ గా వెళ్ళిపోతుండేవాడిని కొన్నిసార్లు. నేను ముందు సువార్తకి వెళ్ళి ఒక్కడనే చేసి వచ్చిన తర్వాత మళ్ళీ సంఘంలో సాక్ష్యాన్ని చెప్పి మా పాస్టర్ గారితో పాటు సంఘాన్ని తీసుకొని వెళ్ళేవాడు. అలాగా ఈ రోజు గొప్ప సంతోషం ఏంటంటే దాదాపు ఒక 30-40 గ్రామాలకు పైగా అప్పుడు సువార్త చేసిన గ్రామాల్లో ఈ రోజు ప్రతి గ్రామంలో మందిరాలు ఉన్నాయి. దేవునికి మహిమ. 1-2 మందిరాలు ఉన్నాయి. ఎవరెవరి ద్వారా దేవుడు పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు, అది నాకు సంతోషం సార్. అయితే అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మా పాస్టర్ గారు వీళ్ళందరూ కూడా అలాగే చెప్తున్నారని, ఆ దేవుడు మాట్లాడేవాడు కదా అని చెప్పి నేను ఇక ఎవరు మరి ఏం చేయాలో కన్ఫ్యూజ్గా ఉంటాను. నా ఆశ ఏంటంటే సేవకి వెళ్ళాలంటే ఇండివిజువల్గా వెళ్ళిపోకూడదు. ఏ సంఘంలో రక్షించబడ్డామో, ఏ సేవకుల ద్వారా బలపరచబడుతున్నామో ఆ సేవకుల ద్వారా, సంఘం ద్వారా పంపించబడాలి సేవకి. అది నేను నమ్ముతాను. నా ఆత్మీయులు అది నాకు నేర్పించారు.
అందుకు దాని మీద నేను బేస్ అయి ఉన్నా. మరి పాస్టర్ గారికి చెప్తే ప్రవక్త స్వజనుల మధ్య గణహీనుడు అని చెప్పేసి ఇక్కడ ఫుల్ స్టాప్ వస్తా ఉంది, నా ప్రాంతం నశించిపోతుంది. అప్పటికి ఇంకో పాస్టర్ గారు ఆ దగ్గరలో ఉన్న ఆయన పంపిస్తూ వచ్చాం, కానీ ఆయన అంత భారంగా చేయడానికి ఆయనకున్న ఒత్తిడిని బట్టి చేయలేకపోయారు. అయితే అప్పుడు నువ్వు మాట్లాడే దేవుడు, నువ్వు నాకు క్లారిటీ ఇవ్వాలని ఎవ్వరికీ చెప్పలేదు. నేను ఒక్కడినే ప్రతిరోజు మందిరానికి వచ్చి, డే టైం ఎవరు వచ్చేవారు కాదు మందిరానికి, నేను సింగిల్ గా వచ్చి మందిరంలో ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేయటం మొదలు పెట్టాను. ఎన్ని రోజులు ఉంటానో అని చెప్పలేదు, కానీ ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసుకుని నాకు క్లారిటీ కావాలి, నువ్వు మాట్లాడే దేవుడు కదా అని చెప్పి అన్నప్పుడు దాదాపుగా ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, వారం రోజులు అయిపోతుంది. నాకేమి స్వరం పట్టలేదు, క్లారిటీ ఏమీ రావట్లేదు. నాకు వారం రోజులు అయ్యేసరికి కాలు చేతులు తేలిపోతే ఒకరిని చూస్తే 2-3 కనబడటం, అంటే అంత ఫాస్టింగ్ నేను ఎప్పుడు లేను, బలహీనం అవుతున్నా. ఒక రోజు ప్రభు తన్నాను, 10వ రోజు నాడు, నువ్వు మొండోడివి, నేను కూడా నీ కుమారుడిని కాబట్టి నువ్వు నాకు క్లారిటీ ఇచ్చినంత వరకు, అవసరమైతే చనిపోతాను కానీ నేను ఫాస్టింగ్ ముగించను అన్నట్టుగా మాట్లాడుకుంటూ దేవునితో ప్రార్థన చేసినప్పుడు ఒక ఛాలెంజ్ చేసుకున్నాను. దేవునితో ఛాలెంజ్ చేసిన రోషం కలిగిన అవనస్తుంది. నేను అదే ఎక్కువగా ప్రార్థన చేస్తూ అడిగాను. ఎందుకంటే నాకు కావాల్సింది ఏంటంటే, ఏ టైప్ ఆఫ్ మినిస్ట్రీ కావాలి, సండే స్కూల్ మినిస్ట్రా, వర్షిప్ మినిస్ట్రీయా, లేకపోతే సంఘ పరిచర్య ఏంటి, ఎవాంజలిస్ట్ గా ఏంటి, అలాగే రెండోది నాకు ప్లేస్ ఎటువైపు ఎక్కడికి వెళ్ళాలి, నాకు ఇవన్నీ క్లారిటీ కావాలి. నువ్వు నాకు క్లారిటీ కావాలని ప్రార్థన చేసినప్పుడు ఆ 14వ రోజు నాడు రాత్రికి నాకు దేవుడు క్లారిటీ ఇచ్చాడు. మా ప్రదేశం చూపించాడు. శ్రీకాకుళం జిల్లా మా ప్రాంతాల్లో భూమి నెరవేర్చుట, ప్రజలు ఆకలితో కేకలు వేస్తున్నట్లుగా ఆ పరిస్థితులన్నీ చూపించాడు. అంటే ప్లేస్ నాకు అదని అర్థమయ్యేది. ఇప్పుడు నాకు ప్లేస్ అదే. ఫస్ట్ నుండి మా పాస్టర్ గారి దగ్గర నుండి వచ్చిన మాట ఏంటంటే, సొంత ప్రదేశానికి వెళ్ళడానికి ఆటంకంగా ఉంది. ఇప్పుడు మా పాస్టర్ గారి ద్వారా కూడా నువ్వు మాట్లాడాలి. నాకు ఇచ్చిన దర్శనం, కొర్నేలికి ఇచ్చిన దర్శనం మరి పేతురు గారికి కూడా ఇచ్చావు కదా అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు నేను ఎవరికి ఏం చెప్పలేదు. ఆ రోజు నేను మద్దిలపాలెం మెయిన్ చర్చికి కూడా వెళ్ళాను. ఆదివారం నాడు వెళ్ళినప్పుడు ఆ రోజు మా పెద్ద పాస్టర్ గారు చెప్పే వాక్యం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో నుంచి, మోసే తన స్వజనుల కొరకు నిందను భరించాడు అని ఆయన వేలో ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతూ మధ్యలో అంటూ, ఈరోజు మీ రక్త సంబంధులు, మీ బంధువులు, మీ యొక్క స్వజనులు రక్షణ కొరకు నిన్ను దేవుడు లెక్క అడుగుతాడు, దేవుడు మమ్మల్ని అడుగుతాడు. కానీ చాలా మంది వచ్చేయమంటారంటే, పాస్టర్ గారు వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, మా వదిన కొరకు ప్రార్థన చేయండి, మా అన్నయ్య కొరకు ప్రార్థన చేయండి, మమ్మల్ని అంటారు. కాదు, నిన్ను దేవుడు లెక్క అడుగుతాడని. ఇప్పుడు నాకు ఈ 2 క్లారిటీ సింక్ అవుతున్నాయి. అవుతున్న తర్వాత అయిన వెంటనే వాక్యం అయిపోయిన తర్వాత మా పాస్టర్ గారికి చెప్పాను, పెద్దానికి, సార్ నేను సేవకి వెళ్ళిపోతాను, మా ప్రాంతానికే వెళ్ళిపోతానండి అని చెప్పేసి అంటే, మరి కాదు నీకు అర్థం అవ్వట్లేదా అని చెప్పేసానంటే, ఇప్పుడు మీరే వాక్యం చెప్పారు కదా, మోసే స్వజనుల కొరకు గొప్ప భాగ్యం అనుకొని వెళ్ళిపోయాడు అని చెప్పినప్పుడు సరేలే అని చెప్పేసి ఆయన కన్విన్స్ అయ్యారు. మా పాస్టర్ గారు, చిన్న పాస్టర్ గారు చెప్తే ఆయన కూడా ఒప్పించబడ్డారు. ఓకే, నీకు దేవుడు ప్రేరేపిస్తున్నాడు కాబట్టి మేము అని చెప్పి, అప్పుడు పాస్టర్ గారు మళ్ళీ సెప్టెంబర్ 2001వ సంవత్సరం 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చర్చిలో పెట్టి, ఆ రోజు 3 రోజుల తరువాత మమ్మల్ని ప్రతిష్ఠించారు సేవ. ఆ రోజు జార్జ్ రాజయ్య గారు, సువర్త రాజయ్య గారు సామలపాట్లు ఉన్నాయన, అలాగే రాయ్ ప్లస్ గారు, వీరు మరి కొంతమంది వచ్చి మమ్మల్ని సేవకు ప్రతిష్ఠించారు. ఆ తరువాత ఒక మాట చెప్పారు మాకు పెద్ద ఆయన, సేవకు వెళ్తున్నావు మంచిదే, మరి ఎలా బ్రతుకుతావు నువ్వు అని అంటే, ఏమో నాకు తెలియదండి, ఆకాశ పక్షులు చూడి వెతువు కోయవు, అవి గర్సుల్లో కూర్చుకును, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారాని ప్రభు అన్నాడు కదా, ఆయన నన్ను పోషిస్తాడులేండి అని అన్నాడు. అప్పుడు మా పెద్ద పాస్టర్ గారు ఒక మాట అన్నారు, సరే నీవు సేవకి వెళ్తున్నావు వెళ్ళు, నీకు కసి ఉంది మంచిదే, కానీ ఏ రోజైనా నీ సేవలో కష్టాలు వచ్చాయి, పస్తులు ఉంటున్నావు, ఇబ్బందులు ఉంటున్నావు అని నాకు కానీ అని అంట పెద్ద ఆయనకి, అలాగే న్యూ కాలనీలో ఉన్నటువంటి రాయ్ పాస్టర్ గారికి కానీ, అలాగే మీ అన్నయ్యలకు కానీ ఏ రోజు కూడా మీ అవసరాలు చెప్పను అంటే వెళ్ళు, అది దేవుడు నన్ను పోషిస్తాడు చూసుకుంటాడు అనుకుంటే వెళ్ళండి, లేదు అని అనుకుంటే ఇక్కడే ఉండి మాతో పాటు సేవలో సహకారంగా ఇప్పుడు ఆ చక్కగా ఆరాధన నడిపిస్తే చేస్తున్నాయి కదా, ఇలా చాలు అని అన్నారు. లేదండి అడగనండి. ఆ రోజు ఆ తీర్మానం చేసుకున్నాను. నేను ఈ 15 రోజుల ప్రార్థనలో కూడా కొన్ని క్లారిటీగా అడిగాను దేవుని దగ్గర. ఏమిటి అడిగానంటే, సేవకి వెళ్ళమంటే వెళ్తాను, కానీ మరి బ్రతకడం చేతకాని వాళ్ళు పాస్టర్ అయిపోతున్నారని అక్కడక్కడ నానుడు అంటున్నాను. అలాంటి సేవ అయితే, నేను చేయి చాపే సేవ అయితే నాకు వద్దు, నువ్వు నాకు ఏదో కావాలన్నప్పుడు దేవుడి దగ్గర నుండి క్లారిటీ 3 పొందుకున్నాను సార్.
ఏడు పొందుకున్నానంటే, ఒకటోది మా సొంత ప్రాంతానికి వెళ్ళమని చెప్పాడు కాబట్టి సొంత ప్రాంతానికి వెళ్తాను. అక్కడే పుట్టి పెరిగాను కాబట్టి వాళ్ళందరూ ఏరా ఏరా అని చెప్పి అవమానంగా మాట్లాడతారు. కాబట్టి నువ్వు నా సేవకుని అవమానపరుస్తావా అని చెప్పేసి వారు నా గ్రామస్తులకు నువ్వు ఏ హాని చేయనంటే ఖచ్చితంగా వెళ్తాను సార్ అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు క్లారిటీ ఇచ్చాడు. నన్ను బట్టి జనములు నీకు భయపడేటట్లుగా చేస్తాను. ఆమేన్. ఆ వాగ్దానం పట్టుకున్నాను. రెండోది దేవుని దగ్గర అడిగాను, మరి నేను బ్రతకడం కొరకు ఎవరి దగ్గర చేయి చాపకూడదు. నేను కానీ అప్పుడు నాకు పెళ్లి కాలేదు. 2005లో నాకు పెళ్ళయింది. 2004లో సంపూర్ణ సేవ కొరకు పంపించబడ్డాను. నేను బ్రతకలేకపోతున్నానని ఏ రోజైనా ఏ సంస్థ దగ్గర కానీ ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చేయి చాపకూడదు. వెరీ గుడ్. మందిరాలు కట్టినప్పుడు కానీ మీటింగ్లు పెట్టినప్పుడు కానీ కుటుంబం బ్రతకలేకపోతుందని కానీ అన్నప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. యోవేలు గ్రంథం 2:26 నా జనులు ఎన్నడూ సిగ్గుపడనివ్వనని చెప్పేసి. నిజంగానే దేవుడండి ఈ రోజు వరకు నన్ను చేయి చాపనివ్వలేదు, సిగ్గుపడనివ్వలేదు. మహిమ. దేవుడు అద్భుతంగానే నడిపిస్తూ ఉన్నాడు. ఇలాగా దేవుడి దగ్గర తీసుకోవటం వెళ్ళటం. ఏ రోజు కూడా నా సేవలో కష్టాలు నష్టాలు నా తల్లి సంఘానికి కానీ సేవకులకు కానీ ఎప్పుడు చెప్పలేదు. దేవుడు అక్కడ జరిగించిన అద్భుత పరిచర్యను మాత్రం చెప్పేవాడు. మెరికల్స్ సాక్ష్యంగా ఉండేవి. అద్భుతాలు చెప్పేవాడు. చాలా చాలా అద్భుతం డేవిడ్ గారు. నిజంగా మీ యొక్క పిలుపు జార్జిరాజు గారు చెప్పిన ఒక సందేశంలో ప్రాముఖ్యమైన సందేశం, ఉన్నతమైన పిలుపు, పరిశుద్ధమైన పిలుపు, పరలోక సంబంధమైన పిలుపు. ఈ మూడు ఆయన చెప్పిన ఒక సందేశాల్లో ప్రాముఖ్యమైనది. ఈరోజు మీ జీవితంలో ఆ పిలుపును మీరు పొందుకుని ఉన్నారంటే దేవుని యొక్క కృప. అలాగే ఒక రోషము కలిగి మీలో ఉన్న ప్రతి అనుమానమును ప్రభు దగ్గర పెట్టి సమాధానమును మీరు పొందుకొని సేవకు మీరు వెళ్ళటం అది నిశ్చయముగా దేవుని యొక్క సంకల్పమే, మనుషుల యొక్క యోచన కాదు, లేక దైవజనుల యొక్క బలవంతపు పంపించడం కాదు. ప్రభువే యోహాను సువార్త 15:16 ఒక మాట ఉంటుంది కదండి, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. దేవుడే ప్రభువే మిమ్మల్ని ఏర్పరచుకున్నారు ఆ ప్రాంతాలలో పనిచేయట కొరకు, మీ సొంత గ్రామాల్లో దర్శనమిచ్చి. దేవుని ప్రియ స్నేహితులారా, ఆలోచించండి. దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యములు ఎంత అద్భుతమైనవండి. యవనస్తులు ఎదిగారు, దర్శనము పొందుకున్నారు, దేవుని యొక్క పిలుపుకు లోబడి ఎంత కష్టం వచ్చినా నేను దేవుని మీదే ఆధారపడతాను, ఆయన వైపే చూస్తాను అనే నిర్ణయంతో రోషముతో సేవకు వెళ్ళిన డేవిడ్ గారి యొక్క సాక్ష్యం అనుభవం మీకు కూడా మంచి ధైర్యాన్ని, ఈరోజు నవ యవ్వనములో సేవకు రాబోతున్న వారికి ఇది గొప్ప అద్భుతమని నేను నా హృదయపూర్వకముగా డేవిడ్ గారిని అభినందిస్తూ. మరి ఇంతసేపు మీరు చాలా మాట్లాడారు. మీ పక్కన మీ భార్య నన్ను అడగటం లేదు, నేను మౌనంగా ఉన్నానని నా వంక గురుగురు చూస్తున్నారండి. కాబట్టి నా ఆశ, ఇంకొక చిన్న అనుమానం కూడా ఉంది, మీ ఇద్దరిది లవ్ అఫైర్ ఏమో, ప్రేమించి పెళ్లి చేసుకున్నారేమో అనే డౌట్ కూడా ఉంది. ఆ డౌట్ కూడా క్లారిఫై చేయండి. మీ వివాహము గురించిన ఒక చక్కటి మర్మమును కూడా తెలియపరిస్తే బాగుంటుంది. ఓకే అండి. నాది మరి ఇక్కడ పెరిగాను. నా భార్యది తాను పుట్టి పెరిగింది జార్ఖండ్ స్టేట్ టాటానగర్. ఆంధ్ర కాదు, ఆంధ్ర కాదండి. తెలుగు రాదు అప్పటికి. అప్పటికి తెలుగు రాదు. వెరీ గుడ్. కాబట్టి నాకు హిందీ రాదు, ఆవిడకి తెలుగు రాదు. మేము ప్రేమించుకోవడానికి అవకాశం లేదు. మేడ్ ఫర్ ఈచ్ అదర్. అంతే అండి. అయితే ఒకటి చెప్తానండి, ఇప్పుడున్న యవనస్తులకి చాలా అవసరం. మేము ప్రేమించి పెళ్లి చేసుకోలేదు కానీ పెళ్లి చేసుకొని ప్రేమించుకో. వెరీ గుడ్. ఇస్సాకు. ఇస్సాకులా దేవుని వాక్యం ఆదికాండం 24 అవునండి. అలాగే ఉంటది. మేము పెళ్ళైన కొత్తలో కొంచెం మాకు అంటే అండర్స్టాండింగ్స్ అంత ఉండేవి. తెలుగు, హిందీ. ఇప్పుడు మాకు బాగా అండర్స్టాండింగ్స్ వచ్చాయి. వెరీ గుడ్. వీళ్ళ పిన్ని గారు ఇక్కడ వైజాగ్ లో ఉంటారు, మద్దిలపాలెంలో. మా అన్నయ్య వాళ్ళు కలిసి కొలిగ్ గా వర్క్ చేస్తున్న తర్వాత తెలుగు నుండి చెప్పటం, మా అన్నయ్య మాకు ఇలా చెప్పటం. అయితే నాకు సిటీలో ఉన్న అమ్మాయిలు చేసుకోవటం ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే నేను పల్లెటూరులో సేవ చేయాలి కాబట్టి సిటీస్ లో అడ్జస్ట్ అవ్వలేరేమో అని నేనైతే నాకు ఇష్టం లేదు.
కానీ అసలు పౌలు గారిలా పెళ్లి చేసుకోకుండా సేవ చేయాలనుకునేవాడు స్టార్టింగ్. అది మా పాస్టర్ గారు వాళ్ళు చాలా 3 సంవత్సరాలు నాకు ఒప్పింపజేశారు, ఇద్దరు పాస్టర్ గారు. బ్రెయిన్ వాష్ చేశారు. మామూలుగా కాదు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నిజానికి దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు అంటే, నాకు సరైన జోడిన దేవుడు ఇచ్చాడు. నాకంటే అడ్జస్ట్ అయిన మనసు కలిగినటువంటి ఆవిడని ఇచ్చాడు. పల్లెటూరుల్లో నేను కొన్నిసార్లు ఇబ్బంది పడుతుంటాను, కానీ ఈ రోజు వరకు ఆవిడ ఏ రోజు ఇబ్బంది పడలేదు. నన్ను ఇంకా ధైర్యపరిచే పరిస్థితులు వెరీ గుడ్. చాలా చాలా సంతోషం అమ్మా. నిజంగా దేవుడే తన వాక్యం చేత మీ కుటుంబాన్ని కట్టిన గొప్ప సంగతి అది. మీ భర్త గారు ఏదో ముఖస్థితి గురించి అనలేదు, కానీ తనకన్నా అద్భుతముగా మీరు వారికి సహకరిస్తూ సేవలో ముందుకు నడిపించే ఒక చుక్కాని వారు మీరున్నారు. అందుకు నేను చాలా సంతోషిస్తున్నామా. మరి దేవుని యొక్క ఆశీర్వాదములు, దేవుని యొక్క దీవెనలు మీకు తెలియచేస్తున్నాను. మరి డేవిడ్ గారు ఇంకొక చిన్న మాట, పక్కన బాబులను చూస్తూ ఉంటే మీకన్నా అందంగా ఉన్నారు, మీకన్నా బలంగా ఉన్నారు, యవ్వన కాలంలో ఉన్నారు. మరి వారు అలాగే మీ సతీమణి గారు మీ సేవలో ఏ విధమైనటువంటి సహకారంలో ముందుకు మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తున్నారు? ఒక్క చిన్న అనుభవం చెప్పండి. నా భార్య ఏ రోజు పరిచర్య విషయంలో ఆ ఆటంకం లేదు సార్. రెండోది, నాకున్న గొప్ప భాగ్యం నా భార్య. ఎందుకంటే ఈ రోజు వరకు నాకు ఇది కావాలి, ఇది లేదు, ఇది కొని ఇవ్వలేదు అని ఏ రోజు అడగలేదు. వెరీ గుడ్. తను కానీ నాకు దేవుడిచ్చిన పిల్లలు కానీ ఉన్నదానితో అడ్జస్ట్ అయ్యే మనస్తత్వం. ఎందుకంటే పల్లెటూరులో ఉన్న పరిస్థితులు అవి. ఫస్ట్ నుండి నాకు కూడా అదే మెంటాలిటీ. అందుకు వీళ్ళకి అలాంటి పెద్ద బిడ్డలను, అలాంటి భార్యను దేవుడు ఇవ్వటం దేవునికి నేను రుణస్తున్నా. వెరీ గుడ్ అమ్మా, చాలా సంతోషం. మమత కదా మీరు? మమతనే ఇంకేమైనా పూర్తి పేరుందంటారా? పెళ్లి నాటికి హిందీ, మీ భర్త గారి ఆంధ్ర, పక్క పల్లెటూరు తెలుగు. ఎలాగ అడ్జస్ట్ అయ్యారు మరి? ఏమైనా ప్రేమతో కూడిన అనుభవాలు ఉన్నాయా హిందీ తెలుగు మాట్లాడుకోవడంలో, అర్థం చేసుకోవడంలో? దేవుడే సహాయం చేశారండి. మీ ఇద్దరి మధ్యన ప్రభువే, అవునండి. ఆయనే ట్రాన్స్లేటర్. అవునండి. వెరీ గుడ్. చాలా సంతోషం అమ్మా. మీ గురించి చాలా అప్రిషియేట్ మాటలు మీ భర్త గారు తెలియజేశారు. అది దేవునికి మహిమ. నిజంగా దేవుని వాక్యంలో ఉంది కదా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అదురు కాదు, అరుదు. అటువంటి భార్యగా దేవుడు మీకు ఇచ్చిన, దేవుడు మిమ్మల్ని మా డేవిడ్కి ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మరి మీ కూడా ఆయన సేవా పరిచర్యలో మీరు ఎటువంటి సహకారము మీరు ఇవ్వగలుగుతున్నారు? ఏమైనా కష్టం అనుభవిస్తున్నారు, లేక సంతోషంగా వారిని ప్రోత్సాహపరుస్తున్నారు? మీ అనుభవాన్ని చూస్తున్న ప్రేక్షకులకి తెలియచేయండి. దేవుని పరిచర్య విషయంలో చాలా ఆటంకాలు, సమస్యలు వస్తుంటాయండి. కానీ దేవుని మహాకృప ఏంటంటే ఆయన చిత్తము, ఆయన నడిపింపు నన్ను నడిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా రక్షణ పొందిన వ్యక్తిని కనుక దేవుడే నాకు సహాయం చేస్తున్నారు. అంటే ఒక చిన్న బ్రేక్ ఇస్తున్నాను. పెళ్ళికి ముందు మీరు మనసులో అనుకున్నారా, సేవకుడు నాకు కావాలి, లేక ఒక ప్రభుత్వ ఉద్యోగి నాకు కావాలి అని అటువంటి ఏమైనా కోరిక ప్రభుని అడిగారా? మ్యారేజ్కి ముందే నేను దేవునితో ఒకే మాట అడిగాను. నా మ్యారేజ్ దేవుని చిత్తానుసారంగా జరగాలి. ఎందుకంటే మా ఫ్యామిలీ అంతా కూడా అన్ని ఫ్యామిలీ వాళ్ళు మంచిగా ఉద్యోగస్తులకు చేయాలని వాళ్ళ ఆశ. కానీ నేను మాత్రం దేవుని చిత్తం కొరకు కనిపెట్టాను. ప్రభు దగ్గర ప్రార్థన చేసుకున్నాను. దేవుని చిత్తమే జరగాలని మీ వివాహ విషయంలో దేవుడు కూడా నాకు అలాగే సహాయం చేశారు. నేను అనుకోలేదు సేవకుని మేము మ్యారేజ్ చేసుకుంటానని, కానీ దేవుని చిత్తానికి లోబడ్డాను. మంచి సేవకుని భర్తగా పొందుకున్నాను. ఇంకొక చిన్న ప్రశ్న వేస్తాను. ఎందుకంటే మీ యొక్క లైఫ్, మీ ఫ్యామిలీ లైఫ్ అనేకులకి దీవెనకరంగా ఉండాలి. ఇప్పుడు ఉద్యోగస్తుని చేసుకుంటే ఫస్ట్ తారీఖు కల్లా శాలరీ చేతికి వచ్చేస్తుంది, హ్యాపీగా లైఫ్ వెళ్ళిపోతుంది అండి. మరి సేవకుని చేసుకుంటే మంచిదే, వ్యక్తి మంచి వాళ్ళే, కానీ ఫైనాన్షియల్గా, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి అటువంటిప్పుడు ఆ పరిస్థితులు ఏదైనా సరే నేను తట్టుకుని నిలబడతాను, సేవకుని నేను చేసుకుంటాను
ఆర్థికమైన విషయాల గురించే కాదు అని ఆ విధముగా ఆలోచించారా? ఎవరైనా మిమ్మల్ని డిస్కరేజ్ చేసి ఎందుకు సేవకుని చేసుకుంటున్నావు, జీతాలు ఉంటాయి, ఏముంటాయి, సంచి బోధన వేసుకుని వెళ్తూ ఉంటారు కదా సేవకులు, ఇలాగా ఏదైనా తేలికగా మాట్లాడినప్పుడు మీరు మనసులో ఎలాగ అనుకునేవారు? చాలా సార్లు అలాంటి పరిస్థితి నా జీవితంలో వచ్చిందండి. కానీ దేవుడి సహాయం నేను పొందుకున్నాను. ఒకవేళ ఉద్యోగస్తుని చేసుకుంటే నేను నా కుటుంబము బాగుంటాము, సంతోషంగా ఉంటాము అనుకోవచ్చు. కానీ ఇప్పుడున్న పరిచర్య విషయంలో దేవుడు నడిపిస్తున్నారు. మా కుటుంబం ద్వారా అనేక కుటుంబాలు దీవించబడుతున్నాయి. అలాగే మేమున్న పరిస్థితిలో ఒకవేళ మాకు అవసరాలు తీర్చబడకపోవచ్చు, కానీ మా హృదయంలో ఉన్న సంతోషము, ఆ సమాధానము అది వర్ణించలేనండి. అనేక కుటుంబాలకి మేము దీవెనకరంగా ఉన్నాము. అది దేవుని మహాకృప. దేవుని మీదే మీరు ఆధారపడ్డారు. నా భర్త సేవకుడు, పోషించేవాడు, సంరక్షించేవాడు, నడిపించేవాడు నా ప్రభు అనుకుని ఆయన మీద ఆధారపడి సంపూర్ణంగా ఒక కుడి భుజముగా మీరు ఉన్నారు. ఇంకొక చిన్న ప్రశ్న, మీరేమి అన్నిదా భావించవద్దు. ఎప్పుడైనా మీ భర్త గారిని నాకు గోల్డ్ కావాలి, నాకు ఈ నెక్లెస్ కావాలి, సహజంగా ఆడవాళ్ళకి ఆ కోరిక ఉంటుందని, నాకు పట్టు చీర, విలువైన పట్టు చీర ఇలాగ ఎప్పుడైనా అడిగారా? లేదండి, ఎప్పుడు కూడా మా భర్త గారిని నేను ఎప్పుడు అడగలేదు. అవన్నీ విడిచిపెట్టేసినట్టుగానే. ఓకే, నా భర్త ప్రేమతో ఏదిస్తే అదే నాకు పట్టు చీర. ఆయన ఆయన ఎలా ఉండమంటే అలాగే ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. ఓకే అమ్మా, ఈ రోజుల్లో ఆడపిల్లలకి చాలా ఆశలు ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి. ఆ విధంగా మీరు కూడా మీ భర్త గారిని ఏమైనా అడిగి ఉంటారు. బంగారం కానివ్వండి, లేక విలువైన ఒక మంచి గృహం కానివ్వండి, లేకపోతే చక్కటి చీర అన్నీ. మరి అటువంటి సందర్భాలు ఎప్పుడైనా మీ లైఫ్లో ఎదుర్కొన్నారా? మీ భర్త గారిని అలాగ అడిగి మీ మనసులో ఎలాగ మీరు ఫీల్ అయ్యేవారు? మీ అనుభవం చెప్తారా ఒక మాటలో? లేదండి, ఇప్పుడు కూడా నేను నా భర్త గారిని ఇప్పుడు అలాగ అడగలేదండి. చాలా సంతోషం. పరిచర్య విషయంలో మా కోరికలు తీర్చలేదు, కానీ అవసరాలన్నీ ప్రభు తీర్చారు. వెరీ గుడ్. అంటే ప్రభు నామమును ఘనపరచుట కొరకు, ఇహలోక సంబంధమైన అలంకారముల కొరకు, వాటి కొరకు మీరు విలువ ఇవ్వలేదు. కేవలము నా ప్రభు ఘనపరచబడాలి. ఇంకొక చిన్న ప్రశ్న, పెళ్ళికి మీరు పక్కా హిందీ లాంగ్వేజ్, డేవిడ్ గారు పక్కా తెలుగు, ఆ తెలుగు కూడా బ్రహ్మ తెలుగు, జగన్నాథ వలస తెలుగు అని. మరి ఈరోజు ఎంత స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నారు, అది ఎలాగ సాధ్యమైందని? దానికి కారణం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తేనండి. నేను మొదట్లో నాకు తెలుగు ప్రార్థన వచ్చేది కాదండి, కానీ పరిచర్యలో ఉన్నాను, ఒక సేవకురాలుగా ఉన్నాను కాబట్టి నేను పరిచర్య చేయాలి, సేవకులకి నేను సహకరించాలని నాకు ఆశ ఉండేది. దేవుడికి నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభు ఎలాగైనా నేను తెలుగులో మాట్లాడాలి, వాక్యం చెప్పాలి, పాటలు పాడాలి, ప్రార్థన చేసుకోవాలని దేవుడి దగ్గర ప్రార్థన చేసి ప్రభుని అడిగి పొందుకున్నారు. అవునండి, దేవుడు. బైబిల్ చదవగలరా? అవునండి, చదవగలను. చదవడం కూడా నేర్చుకున్నారు. నేర్చుకున్నానండి. చాలా అద్భుతం అండి, ఇది దేవుని యొక్క గొప్ప కృప. పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేయాలి. వెరీ గుడ్ అమ్మా, చాలా సంతోషం. మరి నాన్న బాబులు, నాన్నగారి వల్ల మీరు చాలా చక్కటి ఫిజిక్తో ఉన్నారు. మిమ్మల్ని చూస్తూ ఉంటే మీ నాన్నగారికి తగిన పుత్రులు, కుమారులు అని నా హృదయంలో అనిపిస్తుంది. కనుక మీరు కూడా నాన్నగారి యొక్క సేవ అనుభవం బట్టి నాన్నగారితో మీరు బహుశా ఖచ్చితంగా వెళుతూ ఉంటారు. కనుక మీ నాన్నగారి సేవ కొరకు ఒక మంచి మాట చెబుతూ, ఆ సేవలో మీ సహకారం ఎలాగుంటుందో తోటి అవనస్తులకి మాదిరిగా చెప్పండి. నాన్నగారి సేవలో బలంగా ఉంటారు. ఎంత బలంగా అంటే తన ఆరోగ్యం గురించి, తన ఆరోగ్యం కన్నా సంఘంలో ఉన్న వారి కొరకు ఎక్కువగా ఆలోచించడం, సంఘంలో ఉన్న వారి కొరకు ప్రార్థనలో గడపడం, వారి కొరకే ముందు ప్రాధాన్యత, సంఘంలో ఉన్న వారిని బలపరచడం కొరకే ముందు ప్రాధాన్యతగా పెట్టుకొని తను సేవలో ఉంటారు. అలాగే మేము కూడా తను సేవ చేస్తున్నప్పుడు
తన సేవలో ఉన్నప్పుడు మేము కూడా సహకారులుగా మా 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 పరిస్థితుల్లో నాన్నగారితో పాటు వెళుతూ ఉండేవారు. మేము వెళ్తూ ఆయనకి అవసరమైన లేకపోతే డ్రైవింగ్ లో కానీ ఆదివారపు ఆరాధనలో కీర్తన వర్తమానంలో కానీ ఆరాధన నడిపించట్లో వెరీ గుడ్. దేవుడు మాకు సహాయం చేస్తున్నారు. మేము కూడా ఆ దేవుడు చెప్పిన మాటల ప్రకారం అంటే నాన్నగారు ఏ విధంగా అయితే మాకు నేర్పించారో ఆ విధంగా సంఘంలో మేము ఒక మాదిరిగా ఉండుట తోటి యవనస్తుల మధ్య యవనస్తులకి మాదిరిగా ఉండుట మాకు ఎంతో ఆశీర్వాదకరంగా అలాగే దేవుడిచ్చిన భాగ్యంగా మేము భావిస్తున్నాం. వెరీ గుడ్. నాన్న చిన్నబాబు నువ్వు చెప్పు, నాన్నగారి సేవలో నీకు నచ్చిన గొప్ప బాధ్యత, ఆయన సేవలో నీ వంతు నువ్వేం చేస్తున్నావు? నా వంతు నేను నాన్నగారితో పాటు ఎక్కువ డ్రైవింగ్ విషయంలో కానీ నాన్నగారితో పాటు ఎప్పుడు పరిచర్యలకి వెళ్తూ ఉంటాము. అలాగే మ్యూజిక్ పరిచర్యలు కూడా దేవుడు వాడుకుంటున్నాడు. అలాగే నేను నాన్నగారి విషయంలో చూసింది ఏంటంటే ఎక్కువ పరిచర్యల గురించి ఇంటిలో ఉన్న సమస్యల గురించి కానీ ఇంట్లో ఉన్న ఇబ్బందుల గురించి కానీ ఎప్పుడు మాతో డిస్కస్ చేసేవారు కాదు. కానీ ఎప్పుడు పలానా గ్రామంలో వాళ్ళ దగ్గరికి ఈ ఇబ్బంది ఉందని వాళ్ళకి మనం ఏదైనా చేద్దామని అదే మాదిరి మాకు చూపించారు. అవి మేము నేర్చుకోవడానికి అలాగే ఇంకా పరిచర్యలో మేము నాన్నగారికి సహకారంగా ఉండడానికి. వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు ఇద్దరికి వ్యక్తిగతమైన ఏమైనా గోల్ ఉందా? నాకు చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేస్తూ సేవలో మా నాన్నగారికి సహకారంగా ఉండాలి, ఇలాగ ఏమైనా పర్సనల్ గోల్ పెట్టుకున్నారు మీ ఇద్దరుని? నేను పర్సనల్గా చిన్నప్పటి నుండి ఇస్రోలో సైంటిస్ట్గా ఉంటూ అలాగే నాకున్న కొన్ని బిజినెస్ ఐడియాస్ ద్వారా కానీ దేవునికి సేవ విషయంలో సహకారంగా ఉండాలని నా కోరిక. అది నాన్నగారు నాకు అదే నేర్పించారు. మనం ఏ స్థాయిలో ఉన్నా ఎప్పుడు ఏ విషయంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా మన సేవ మనం ఎక్కడి నుండి వచ్చామనేది అది మర్చిపోకూడదని, దానికి మనం ప్రతిదానికి ముందు ఉండి మన సహకారంగా ఉండాలని నాన్నగారు నేర్పించారు. అలాగే నా గోల్ కూడా అదే, సైంటిస్ట్గా అక్కడ పనిచేస్తూ ఇక్కడ సేవకి సహకారంగా ఉండాలని. వెరీ గుడ్. సో యూ వాంట్ టు బికమ్ ఏ సైంటిస్ట్. మంచి, చాలా మంచి గురి పెట్టుకున్నారమ్మా. నీ గురి కొరకు సేవకునిగా నేను కూడా ప్రార్థన చేస్తాను. అంత మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నా సరే సేవను మాత్రం మనం మర్చిపోకూడదు. ఆ విధంగా సాక్షిగా ఉండాలని నేను నిన్ను దీవిస్తున్నాను. బ్లెస్ యూ. అలాగే నాన్న, నీకు కూడా ఏదైనా ఒక స్పెసిఫిక్ గురి నీ యవ్వన కాలంలో పెట్టుకున్నావా? పెట్టుకున్నాను సార్. నేను చిన్నప్పటి నుండి ఎక్కువ స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపించేవాడిని. ఒక మంచి స్పోర్ట్స్ మ్యాన్గా అవ్వాలనేది నా గురిగా పెట్టుకున్నాను. స్పోర్ట్స్ అని క్రికెట్ విషయంలో చాలాసార్లు నేను సెలక్షన్స్కి వెళ్ళడం జరిగింది. అలాగే ఒక మంచి స్పోర్ట్స్ మ్యాన్గా ఉండాలనేది నా ఆశ. అలాగే మాకు నాన్నగారు నేర్పించింది ఏంటంటే, మీరు ఏ పనైనా చేసినా, మీరు ఎంత ఎత్తుకి ఎదిగినా సరే మన సేవను మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదు. సేవలో మీరు ఎప్పుడు మీ చెయ్యి ఉంచాలి. కంపల్సరీ మీరు సేవలో ఉండాలనే విషయాన్నే ఆయన నేర్పించారు. మీరు జీవితంలో గొప్పవారు అయినా అవ్వకపోయినా కానీ సేవ మాత్రం కంపల్సరీ మీరు చేయాలనే మాకు చిన్నప్పటి నుండి నేర్పించేవారు. కాబట్టి మేము ఏ స్థాయిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా సేవకు సహకారంగా ఉండాలని ఇద్దరము ఒక మాదిరిగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. దేవుడిని పట్ల చాలా కృప చూపించారు. వ్యక్తిగతంగా మంచి ఫ్యామిలీ, అంటే తల్లిదండ్రులు, అన్నదమ్ములు, ఒక మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నీకుంది. తర్వాత ఒక మంచి ఉన్నతమైన పిలుపుతో ప్రభు సేవలో కొనసాగుతున్నారు. దేవుడు నిన్ను ప్రేమించి నీకు సాటి అయిన సహకారిని, మేలైనటువంటి ఒక మంచి సహకారిని ప్రభు నీకు ఇచ్చినారు. తన యొక్క సహకారం ఒక మంత్రిగా, ఒక ఆర్థిక మంత్రిగా, ఒక మంచి సలహాదారునిగా అన్ని విషయములలో మమత మీకు ఎంతో సహకరించి మిమ్మల్ని బలపరుస్తున్నారు. మీరే అన్నారు కదా, నా బాధ్యత నా భార్య
అలాగే చక్కటి కుమారులను, ఒక మంచి గురి కలిగిన కుమారులను ప్రభు మీకు ఇచ్చినారు. ఆ విధంగా వారు ముందుకు వెళుతున్నారు, తండ్రికి తల్లికి విధేయత కలిగి. ఫ్యామిలీ విషయంలో అన్ని మీరు మేలు పొందుకున్నారు. ఇప్పుడు నా అసలైన ప్రశ్న, ఇంతకాలం మీ సేవలో ఉన్నారు కదా, ఎటువంటి అవమానములు, నిందలు, శ్రమలు, శోధనలు మీ సేవా పరిచర్యలు మీరు ఎదుర్కొన్నారు? ఎందుకంటే సహజంగానే అవి వస్తుంటాయి. అటువంటప్పుడు మీరు ధైర్యంగా వాటిని ఎదుర్కొన్నారా, లేకపోతే మీరు ఏమైనా కొంచెం టెన్షన్ పడ్డారా? అది చక్కటి ఒక ఉదాహరణతో ఎలాగా జయించారన్నది తోటి సేవకులకి అందరికీ తెలియచేయటానికి మీ అనుభవం చెప్పండి. కండి సేవ అంటే సావుకు వచ్చినట్లుగా అంతే. సేవకి ఏ రోజు వచ్చామో ఆ రోజు సావుకు డిసైడ్ అయ్యి అంతే. వచ్చాం. సేవలో ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి. ఎప్పుడు సుఖమే ఉండదు, ఎప్పుడు పొగడ్తలే ఉండవు, ఎప్పుడు కలిసి వచ్చే పరిస్థితి యథార్థమైన సేవ చేసినప్పుడు అండి, యథార్థమైన ముఖస్థుతి కొరకు సేవ చేస్తే అన్ని పొగడ్తలే, అందరూ మొలక చెట్టు ఎక్కిస్తారు. అవును. కానీ యథార్థముగా, నమ్మకముగా దేవుని పిలుపుకు విధేయత కలిగి ఆయనకి ఇష్టమైన సేవ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అది చావుకి సిద్ధంగా ఉండకండి. అవును. చాలా సార్లు ఈ సేవలో చాలా సార్లు పస్తులుండే పరిస్థితులు వచ్చాయి. చాలా సార్లు తట్టుకోలేనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు వచ్చాయి. ఆర్థికమైనటువంటి పరిస్థితులు, అలాగే కొంతమంది వ్యతిరేకమైన భావం కలిగి కొన్నిసార్లు నన్ను కొట్టాలని, నన్ను చంపాలని ఆలోచించే పరిస్థితులు కూడా వచ్చాయి సొంత గ్రామంలో అయినా సరే. కానీ దేవుడు వాటన్నిటిలో నుండి పౌలు గారు అంటారు కదండి, దేవుడు ఆ సింహంలో నన్ను తప్పించి అన్నట్లుగా నన్ను అనేక సార్లు తప్పించి బలపరిచాడు. నాకున్న అలవాటు, మా ఆత్మీయ సేవకులు ఇరువురి దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే, మైనస్ని ఎప్పుడు మనం హైక్ చేయకూడదు. దేవుడికి మహిమ తెచ్చే వాటినే మనం ఎక్కువగా హైలైట్ చేయాలి అనే భావంతో నా సేవలో చాలా వచ్చిన ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా మోకాళ్ళ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, వ్యక్తిగతంగా దేవుని దగ్గర మోకాళ్ళ మీదకి వచ్చి వాక్యం చదువుతున్నప్పుడు మరలా దేవుడు ఆ వాక్యం ద్వారా నన్ను ఎంకరేజ్ చేయటం, ప్రోత్సహించడం, బలపరచడం, మరి నువ్వు స్ట్రెంగ్త్ ఇవ్వటం అనేది నేను ప్రతిసారి అనుభవించి ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేశాడండి. మరి సేవలో మీరు చాలా ప్రాంతాలకి వెళుతుంటారు కదా, అన్ని గ్రామాలే. ఇప్పుడున్న పరిస్థితులు కూడా మనం అందరం ఎరిగిన వారమండి. ఆ విధంగా మీరు వేరే గ్రామాలకి సేవకు వెళ్ళినప్పుడు, వేరే ప్రదేశాలలో దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఏదైనా ఆటంకాలు, అవమానాలు మీరు ఎదుర్కొన్నారా? చాలా సార్లు అండి. యాక్చువల్గా నేను ఆ పల్లెటూరులో పుట్టి పెరిగాను కదండి, అక్కడోటే సేవ మొదలు పెట్టాము. ఆ తరువాత మిగతా పక్కన్నటువంటి గ్రామాలకు కూడా సువార్తను తీసుకొని వెళ్ళాలన్నప్పుడు సంఘంతో అప్పుడు కొన్ని ఆటంకాలు వచ్చాయి. కొన్ని గ్రామాలకు రానివ్వకూడదు, వీళ్ళు వస్తే ఈ గ్రామాన్ని కూడా మార్చేస్తారనేటువంటి ఒత్తిడిలో వాళ్ళుండి నన్ను వ్యతిరేకించిన పరిస్థితులు వచ్చాయి. అయితే అలాంటి పరిస్థితుల్లో ఎక్కువగా ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేయటం ద్వారా మరలా ఏ గ్రామంకి అయితే రానియకూడదు అనుకున్నారో అక్కడ దేవుడు ద్వారాలు తెరిచి ఈరోజు దేవుని మందిరాలు కట్టబడ్డాయి ఆ గ్రామాలు. వెరీ గుడ్. ఇటువంటి సేవా పరిచర్యలో ఎప్పుడైనా మీరు మరొకరి ద్వారా దెబ్బలు తినడం కానీ, లేకపోతే చాలా వ్యతిరేకత ఎదుర్కొన్నప్పుడు, ఇందాక మీరు అన్నారు ఉపవాస ప్రార్థనతో నేను వెళ్ళేవారినని, మంచిదే. కానీ కొన్నిసార్లు అకస్మాత్తుగా కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనగలిగిన శక్తిని ఎలా పొందుకునేవారు? ఎందుకంటే నేటి యవ్వన సేవకులకి అది చాలా విలువైన సలహా అండి. అవును. పేతురు పత్రికలో యేసుక్రీస్తు అన్ని విషయాల్లో మాదిరి ఉంచి వెళ్ళాడు. యేసు ప్రభువుని గురుగా పెట్టుకున్నాం. ఆయన పొందిన అవమానం, ఆయన పొందిన శ్రమ దగ్గర ఇది లెక్కలేనిది. ఆ తరువాత భక్తులు, మా ముందు ఉన్నటువంటి మా ఆత్మీయ సేవకులు కూడా, వీరు మాకెంతో మాదిరిని ఉంచినటువంటి వ్యక్తులు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఆ సిచ్యువేషన్లో నాకు వచ్చినటువంటి చిన్న చిన్న అవమానాలు, కష్టాలు అది పెద్ద లెక్క కాదులే అనే ధైర్యాన్ని మరలా వీళ్ళని జ్ఞాపకం చేసుకునేటప్పుడు పొందుకోవడానికి దేవుడు సహాయం చేశాడు సార్. వెరీ గుడ్.
అలాగే మీ సేవా పరిచర్యలో మీరు సేవ ప్రారంభించిన ఆ జగన్నాథ వలస గ్రామము నుండి ఇంతవరకు మీ సేవలో మీరు పొందిన విజయాలు, దేవుని మందిరములు కట్టడం కానీ, సంఘములను అనేకమైన స్థలములలో నిర్మించటం, ఇటువంటి కొన్ని విజయాలు యవ్వన సేవకులకి మాదిరికరంగా చెప్పండి. అవును. ఇది సేవ 2000 అంటే నేను మొట్టమొదటిగా 2004లో సంపూర్ణ సేవకు ఇక్కడి నుంచి పంపబడ్డాను. అంతకుముందు సువార్థికుడిగా ఉండి ఆ ప్రాంతాలకు వెళ్ళి చేసినప్పటికీ అప్పటికే 2000లోనే అక్కడ జగన్నాథ వలసలో ఒక చిన్న సంఘము పరిచర్య స్టార్ట్ అయింది. ఆ 10 మంది మొట్టమొదటిగా పరిచర్యలో రక్షించబడ్డారు. వారి ద్వారా పరిచర్య చేస్తూ అలా సువార్తలు చేస్తూ ఉంటుండగా ఈరోజు ఆ పరిచర్య ఒక 15-20 గ్రామాలకి దేవుడు తీసుకుని వెళ్ళాడు. అందులో ఇప్పుడు ప్రస్తుతం మాకు దాదాపుగా ఒక 17-18 గ్రామాల నుంచి విశ్వాసులు వస్తుంటారు. దేవునికి స్తోత్రం. వస్తుంటారు. దేవుడు చాలా కార్యాలు జరుగుతాయి. ఇందులో చాలా మంది మరణమైన స్థితిలో నుంచి దేవుడు బ్రతికించాడు ప్రార్థన ద్వారా. దేవునికి స్తోత్రం. దురాత్మ శక్తుల యొక్క పీడితుల నుండి, అపవిత్రాత్మల నుంచి భయంకరమైనటువంటి స్థితిలో నుండి వారిని విడిపించాడు. మన పల్లెటూరులో చేతబడి అనేది ఎక్కువ ఉంటుందండి, మంత్రశక్తుల ప్రభావం ఎక్కువ. అటువంటి వారి చేత పీడింపబడుతున్న వారు కూడా మీ ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు చేశారు. ఇప్పుడు పల్లెటూరులు చేతబడి చేసే వాళ్ళు దోసులు లెక్కుంటారు. దేవుని మహాకృపను బట్టి అలాంటి వారు కూడా ఈ పరిచర్యలో దేవుడు రక్షించుకున్నాడు. దేవునికి సంఘంలో ఇప్పుడు వారు చేతబడి ఇలా దేవుడు చాలా విజయాలు ఇచ్చాడండి. అంటే నాకు ముందు వెళ్ళేటప్పుడు ఏమీ లేని పరిస్థితే ఒక పాస్ సైకిల్తో స్టార్ట్ చేశారు పరిచర్య. ఆ తర్వాత పెళ్లికి నేను కట్నం గట్ట ఏం తీసుకోలేదని ఒక బండి గిఫ్ట్ ఇచ్చారు. బండితో సేవ చేస్తూ వచ్చాము. ఇప్పుడు కొన్ని గ్రామాల్లో మందిరాలు కట్టడానికి, దేవుని ఆలయాలు కూడా మీ ద్వారా దేవుడు నిర్మించబడ్డానికి దేవుడు చేశాడు. చొక్క వలస ఒకటి, బొద్దాము, అలాగే జగన్నాథ వలస, కొత్తపేట, సిగడాము, ఇట్లాగా కొన్ని గ్రామాల్లో పర్మనెంట్ గా ముందు స్టార్టింగ్ చిన్న తాటాకులతో వేస్తాం, ఆ తరువాత దాన్ని పర్మనెంట్ గా మార్చడానికి దేవుడు సహాయం చేస్తాడు. చిన్న బ్రేక్ అని, దేవుని మందిరంలో కట్టడానికి, మందిరం అంటే మనం కట్టేయచ్చు, బట్ వాట్ అబౌట్ స్థలాలండి? మరి స్థలాలు కూడా మీరు ఎలాగా దేవుని చేత పొందుకోగలిగారు? అది కూడా ఒక మెరికల్స్ కదా. అవునండి, నిజానికి ఆ గ్రామాల్లో ఇప్పుడు ఉన్న రేట్లు బట్టి అన్ని చోట్ల మందిరాల స్థలాలు కొనాలంటే మాకున్న ఆర్థిక పరిస్థితులు బట్టి కొనలేము. కానీ దేవుడు అద్భుతంగా చేసిన కార్యం ఏంటంటే ప్రార్థనలో కనిపెట్టిన తర్వాత ఆ గ్రామస్తుల్లో నుండి కొంతమందిని ప్రేరేపించి కొన్ని ఫ్రీగా గిఫ్ట్ డీడీగా ఇవ్వడానికి సహాయం చేస్తారు. దేవుని గొప్ప కృప. అవునండి, ఒక సిగడాంలోనే ప్లేస్ ఎక్కువ అమౌంట్ పెట్టి కొన్నాము, కానీ మిగిలిన గ్రామాల్లో మాక్సిమం దేవుడు ఆ విధంగా ఇప్పించింది. ఎవరైతే అలాగిచ్చారో దేవుడు వారిని ఆశీర్వదించును కాక. మాక్సిమం ఆ ఇచ్చిన వాళ్ళు కూడా అన్యులు సార్, ఎక్కువ అన్యులే. దేవుడు చూడండి అంత గొప్ప దేవుడు. అన్యుల హృదయాలను తాకి వారి ద్వారా మీ ద్వారా మందిరంలో కట్టబడటానికి ప్రభు మార్గం తెరిచారంటే వారికి దేవుని ఆశీర్వాదం, అంతకు మించి ఆశీర్వాదం మీకు దేవుడు ఇచ్చినాడని దేవుని ప్రొఫెసర్. నిజంగా చాలా సంతోషం డేవిడ్ గారు. మీ ఈ విషయంలో ఏ పరిస్థితి అంటే ఏది ఆత్మీయమైన అనుభవం మిమ్మల్ని ముందుకు నడిపించగలిగిందో ఒక్క మాట చెప్పండి. ఎందుకంటే అనేక మంది చూస్తున్నారు ఈరోజు సేవకులలో మాకు మందిరాలు లేవు, మాకు స్థలాలు లేవు అని నిరాశపడిపోయి వెనక్కి వేసిన సందర్భాలు ఎన్నో నేను అనుభవంలో చూశాను. బట్ మీ అనుభవము ఎలాగ మీరు ముందుకు వెళ్ళగలిగారు? ఏ విధమైన శక్తి మిమ్మల్ని ముందుకు నడిపించింది? మనుషుల యొక్క శక్తియా లేక దైవికమైన శక్తియా ఏమిటి అన్నది ఒక్క మాట చెప్పండి. పౌలు గారు చెప్పినట్లుగా ఫిలిప్పీ పత్రికలో నన్ను బలపరచు అని ఉందే నేను సమస్తము చేయగలుగుతున్నానని చెప్పినట్లుగా అండి, దేవుడే నన్ను బలపరిచి చేస్తా వచ్చాడు. దేవుడే నాకు మాదిరి, గురి. నా ఆత్మీయ సేవకులు కూడా ప్రోత్సాహం ఉందండి, ప్రార్థనా మా ఆత్మీయ సేవకులు కూడా స్టార్టింగ్ వారి దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే
ఏ రోజు వాళ్ళు ఎకనామికల్గా ఇచ్చి ప్రోత్సహించలేదు, కానీ దేవుని మీద ఎలా ఆధారపడాలో, దేవుని మీద ఎలా ఆనుకోవాలో, దేవుని దగ్గర నుండి పొందుకుంటే ఎలాగ మనం అడుగులు వేయగలుగుతామో ఆ విషయాలను ఎక్కువగా మాకు నేర్పించి ప్రోత్సహించారు. అది నాకు బాగా అలవర్చుకోవడానికి దేవుడు సహాయం చేశాడండి. దేవుడు కార్యాలు చేస్తూ వచ్చాడు. మరి పరిచర్యలో చాలా ఒడిదుడుకులు ఉంటాయి. ఆ ఒడిదుడుకుల వైపు చూడకుండా క్రీస్తుని, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ Very good. ఎక్కువగా ప్రార్థనల ద్వారానే జయాన్ని పొందుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. నిజంగా దేవుని ప్రియ స్నేహితులారా, సామాన్యమైన వ్యక్తి, ఉద్యోగము లేదు, దేవుని మీదే ఆధారపడినటువంటి సేవకుడు, కుటుంబము కూడా ప్రభు మీద ఆధారపడిన కుటుంబము ఈరోజు అనేకమైన గ్రామాలలో దేవుని మందిరము కట్టబడటానికి, అలాగే సంఘములను స్థాపించటానికి ఒక పౌలు గారి వంటి భారమును కలిగి సేవలో ప్రతికూలమైన పరిస్థితుల మధ్య కూడా ముందుకు వెళ్ళటానికి వారిలో ఉన్న విశ్వాసము, వారు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు ముందుకు కొనసాగటం, ఇదే ఒక మూలమైనటువంటి మర్మమని. అంతే తప్ప ఫారిన్ ఎయిడ్స్ లేవు. పోనీ ఇంకొక చిన్న మాట చెప్తాను. మీరు మాట్లాడితే మా దైవజనులు రెవరెండ్ ఎం జార్జిరాజు గారు, పెద్ద పాస్టర్ గారు, చిన్న పాస్టర్ గారు అన్నారు. వాళ్ళిద్దరూ మీకు ఏమైనా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసేవారా? లేదండి. వాళ్ళు ఏం ఫైనాన్స్ సపోర్ట్ చేయాలి. అయినా సరే మీరు విశ్వాసంతో ముందుకు వెళ్తున్నారంటే స్టార్టింగ్ లో మా పెద్ద పాస్టర్ గారు నెలకు ఒక 500 ఇచ్చేవారు. ఇచ్చినప్పుడు ఒకరోజు దేవుడు నాతో మాట్లాడి, నువ్వు తీసుకొని అన్నావు కదా, ముందు నువ్వు కమిట్మెంట్తో వచ్చావు, మరి ఇప్పుడు తీసుకుంటున్నావు కదా అని మాట్లాడినప్పుడు నేను మళ్ళీ ప్రార్థన చేసుకొని మా పాస్టర్ గారికి చెప్పాను, పాస్టర్ గారు అది ఇంకొకరికి ఎవరికైనా ఇవ్వండి, నేను వేరే ఉద్దేశంతో కాదు, మీరు వచ్చి మమ్మల్ని బలపరచండి, సంఘాన్ని ప్రోత్సహించండి చాలు, ప్రార్థన ఇది నాకు వీళ్ళకి వద్దండి అని అంటే మా పాస్టర్ గారు స్టార్టింగ్ అనుకున్నారు వీళ్ళు ఏదైనా సంస్థలోకి వెళ్ళిపోతారా ఏంటి అంటే అప్పుడున్న సిచ్యువేషన్ కానీ నా మైండ్ వేరు. కానీ దేవుడు అలాగా సాయం చేశారు. అప్పుడు సున్నితంగానే ఇచ్చే 500 కూడా తృణీకరించడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ తరువాత మా పాస్టర్ గారు సేవకులు ఇద్దరు అర్థం చేసుకున్నారు. నేనంటే చాలా ఇష్టం అండి వాళ్ళిద్దరికి. చాలా సంతోషం డేవిడ్ గారి. కేవలం దేవుని మీద ఉన్న విశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని. మరి ఇంకొక నాకు చిన్న చక్కటి క్లారిఫికేషన్, మీ పెద్ద పాస్టర్ గారు కానివ్వండి, మీ చిన్న పాస్టర్ గారు కానివ్వండి, నిజంగా మీ వ్యక్తిగతమైన జీవితంలో ఒక మంచి ప్రభావమును వారు చూపించారు. వారి ద్వారా మీరు చాలా ధైర్యం పొందారు. ఈరోజు పెద్ద పాస్టర్ గారు ఆయన వ్యక్తిగతంగా లేరు, నిద్రించి ఉన్నారు. అలాగే చిన్న పాస్టర్ గారు ఆయన కూడా వైజాగ్లో ఉంటున్నారు. మరి ఇటువంటి ఈ సేవలో అనేకమైన వ్యతిరేకమైన పవనాలు మీరు ఎదుర్కొంటున్నప్పుడు సాధారణంగా ఒక మంచి సేవకునికి తోడు, తెలుగులో ఒక సామెత ఉంటుందండి, ఎంత బంగారు పళ్ళమైనా సరే దాని గోడ సహాయంతోనే నిలబడుతుందని. అలాగే మీకు ఎవరైనా ఆ ప్రాంతాల్లో ఒక మంచి దైవజనుడు స్నేహితుడు, మీలాంటి మనస్సు కలిగిన వారు ఎవరైనా ఒక మెంటర్గా మీరు ఉన్నారా, మీరు కలిగి ఉన్నారా? వారు ఎవరంటారు? అవును సార్, నేను ఆ ప్రాంతంలో మరి సేవ చేయడానికి ప్రోత్సాహకరంగా ఎక్కువగా నాతో ప్రార్థనలు ఉండేవారు కొంతమంది ఉన్నారు. ఒక ప్రేయర్ టీమ్ మీకు ఉంది? అవును సార్, ఒక చాలా సంతోషం. ప్రేయర్ టీమ్ అని పెట్టుకున్నాం. ఒక 6-7 కూడుకుంటుంటాం. అందులో నాకు బాగా సన్నిహితంగా ఉంటారు, నా ప్రక్క గ్రామం పుగురులో ఉంటారు, జాన్ బాబు గారు అని. మేమిద్దరం సేవలో ఏమైనా డిస్కస్ చేసుకుంటూ మళ్ళీ ప్రార్థనలో ప్రార్థన చేసుకుంటాం. ఆయన నాకు షేర్ చేస్తారు, నాకు ఆయన ఇక బర్మా పౌల్ గారు లాగా అట్లాగా ఉంటుంటాము. మరి అలాగా మా ప్రాంతంలో మరి దేశమంతా వాడబడుతున్న దేవుని సేవకులు పిఎస్ స్వామి గారు, ఆయన సలహా కూడా తీసుకుంటున్నారు. ఆయన స్వామి గారు మంచి మాకు బైబిల్ అనాలిసిస్ మంచి గైడ్ గా మాకు ప్రోత్సహిస్తుంటారు. ఆయన ప్రోత్సహిస్తూ ఆయన కూడా చెప్పే సలహా ఏంటంటే మంచిదని సలహా ఇస్తూ, అలాగే మీ పాస్టర్ గారు రాయ్ గారు వారి సజెషన్ కూడా తీసుకోమని చెప్తుంటారు. అంటే కొంతమంది అలా చెప్పరు, నేను అన్నట్టుగా ఉంటారు, కానీ ఆయన దగ్గర నుండి మేము అది కూడా నేర్చుకున్నాం. ఇవన్నీ భావితరాలకు ఉపయోగపడతాయి సార్. సెల్ఫిష్ మైండ్ అనేది లేదు అనడానికి రుజువు అన్నమాట. మీలాంటి లైక్ మైండెడ్ సేవకులు వారు మీకు మానసికముగా ఒక మంచి ధైర్యాన్ని
ప్రభు వారి ద్వారా మీకు అనుగ్రహించారు. అటువంటి సహకారం దొరకడం అది చాలా గొప్ప బాధ్యత అండి. ఈ దినాలలో ఆ విధమైన సహకారం దొరకదండి. ఎవరికి వాళ్ళు ఎమ్మున తీరే ఏమనంటే స్వార్థము చేస్తుందని. కానీ స్వామి గారి ద్వారా మీరు చాలా మంచి ఆదరణ మీరు పొందుకుంటున్నారు. ఒక మెంటర్గా ఆయన మీకు ఉంటున్నారు. అలాగే జాన్ బాబు గారికి కూడా మన హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ మినిస్ట్రీస్ తరపున వారితో చక్కటి అనుబంధం మీరు కలిగి ఉన్నారు కాబట్టి వారికి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. సరే డేవిడ్ గారు, ఇంకొక చిన్న మీ మనసులో ఉన్న మాట మీరు చెప్పండి. మీ చుట్టూ ఇంతమంది సేవకులు ఉన్నారు, మీరు సిద్ధపరిచిన సేవకులు ఉన్నారు, మీ యొక్క తోటి సేవకున్నారు. వీరందరి మధ్య మీ ప్రవర్తన అందరి సలహాలు తీసుకుని కోఆపరేట్గా వెళ్దామని ఒక మంచి సహకారం వెళ్తారా, లేక నా మాటే చెల్లాలి, నా మాటే నెగ్గాలి, ఈ విధంగా ఒక డిక్టేటర్షిప్గా మీరు ఏమైనా మీ ప్రవర్తన చూపిస్తారా? వాళ్ళతో మీ కోఆపరేషన్ ఎలాగుంటుంది? కొంచెం కఠినమైనదే అయినా చక్కగా చెప్పండి. లేదు సార్, ఈ క్వశ్చన్ చాలా అవసరం అండి. దేవుని మహాకృపను బట్టి నాకు ఆ డిక్టేషన్షిప్ లేదు. అది నేను ఇప్పుడు కూడా అలవర్చుకున్నది ఏంటంటే, ముందు నాతో పాటు ఉన్న సేవకులకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను. మేము అందరం కలిసి ఆలోచించి ఫైనల్ గా ఒకవేళ వాళ్ళే ఎక్కువగా మోర్ దాన్ 90% డిసిషన్ తీసుకోవడానికి వాళ్ళకే ఆపర్చునిటీ ఉంటుంది. వాళ్ళు తీసుకున్న దాంట్లో ఏమైనా కొంచెం చేంజింగ్ చేయాల్సి వస్తే అప్పుడు నేను చెప్పి ఇచ్చేస్తుంటాను. కానీ నేను చెప్పిందే రైటు, ఇలా చేయండి అని చెప్పి ఈ రోజు వరకు అలా యూనిక్ మైండ్ తోనే వెళ్ళాలి. ఎందుకంటే ఐక్యతతో సేవ చేయాలి కానీ ఒకరి ద్వారా అయిపోయేది కాదు. అవునండి, మన బాసులు కాదండి. నాకు అలవాటు సేవకులతో పాటు సలహా తీసుకుంటాను, కొన్నిసార్లు సంఘం సలహాలు కూడా తీసుకుంటాను. వెరీ గుడ్, చాలా అది మంచిది. వాళ్ళలో కూడా మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు. ఏమో ఎవరి ద్వారా ఏది వస్తుంది. అవునండి, వెరీ గుడ్. మమత, మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. ఎప్పుడైనా మీ ఆ భర్త గారి యొక్క సేవలో మీకు నచ్చని సంగతి ఏమైనా ఉంటే దానిని వెంటనే మీ భర్త గారికి చెప్పి దాన్ని సరి చేయటానికి మీరు రెడీగా ఉంటారా, లేకపోతే భర్త గారు చెప్పిందా నాకు వేదం అని అనుకుంటారా? లేదండి, పరిచర్య విషయంలో నేను కూడా కొన్ని సలహాలు ఇస్తాను. వెరీ ఆయన గుడ్. కూడా ఆ సలహాలు మీకు నచ్చకపోతే ఆయన చేసే కొన్ని పరిస్థితులు, విధానములు మీ మనస్సుకి నచ్చలేదండి, అడ్జస్ట్ అయిపోతారా, లేక మీ భర్త గారికి అలా కాదండి ఎలా చేస్తే బాగుంటుంది అని ఒక మంచి సలహాదారుగా మీరు ఉంటారా? వెంటనే చెప్తానండి, సలహా ఇస్తాను. వెరీ గుడ్. ఆయన కూడా నా సలహా వింటారు. నేను అడగకముందే మీరే జవాబు చెప్పిస్తారంటే మీ ఆయన గారి మీద మరీ ప్రేమ ఎక్కువగా ఉన్నట్టండి. నేను ఇక ఆ ప్రశ్న అడుగుతూ ఒకటినాను, మీ భార్య గారు చెప్పిన సలహాన్ని పాటిస్తారా, నువ్వెందుకు చెప్పడం అని వ్యతిరేకిస్తారా? లేదు సార్, నాకు నేను చెప్పేది అవ్వాలనే మైండ్ స్టార్టింగ్ నుండి లేదు, సేవలో లేదు. మా పిల్లలు కూడా ఒకసారి సజెషన్స్ చేసుకుంటాను. ఎందుకంటే చెప్పలేము ఎవరి నుండి ఏమొస్తుందో. ఇప్పుడు నా భార్య, నేను వాక్యం చెప్పేటప్పుడు వాక్యం ఎలా చెప్పానో ఫస్ట్ మైనస్ కానీ ప్లస్ కానీ చెప్పేది ముందు తనే సార్. మరి మీతో పాటు సేవ చేస్తున్నటువంటి మీ సొంత కొడుకు ఎఫ్రాయిం అని ఉన్నారండి, అలాగే జేమ్స్ గారు అని ఉన్నారు, ఇంకా చక్కటి బంధువులు ఉన్నారు, ఎంతోమంది. వాళ్ళు కూడా మీకు సేవలు సహకరిస్తూ ఉంటున్నారని నాకు నమ్ముతాను. ఎందుకంటే మీ మాటల్లో అది నేను అర్థం చేసుకున్నాను. వాళ్ళ కోఆపరేషన్, వాళ్ళ యొక్క సలహాలు మీరు అలా స్వీకరిస్తారు? వాళ్ళవే ఎక్కువ రిసీవ్ చేసుకుంటాం. మేము ముగ్గురు ఎప్పుడైనా సేవలు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ముందు ఆలోచించకుండా ఏది చేయం, ప్రార్థన చేసుకొని ప్లానింగ్ వేసుకొని మేము మంత్లీ కానీ బై మంత్లీ కానీ సేవకుల ఫ్యామిలీస్ కొంచెం ప్రేయర్ లో ఉంటాం. ఆ ప్రేయర్ లో ఉండేటప్పుడు ఏం చేయాలనేది కొంత రాసుకొని ఏం చేస్తే మంచిది చేయకూడదు డిసిషన్ అందరం కలిపి తీసుకొని అందరిలో నుండి వచ్చిన ఆ నిర్ణయం ఫైనలైజ్ చేసి అప్పుడు అది ఫైనలైజ్ చేస్తాం. సో దిస్ ఈస్ దాన్ని ఏమంటారంటే ఒక టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్, అంటే మనందరము ఒకే మేనేజ్మెంట్ అని ఒక క్వాలిటీ కంట్రోల్ సర్కిల్ ఉంటుందండి, టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనే సిస్టమ్ ఉంటుందండి. అలాగే మీరు మీ యొక్క తోటి సేవకులు ఎఫ్రాయిం గారు, జేమ్స్ గారు, మీ కుటుంబం, అక్కడ ఉన్న మీ ప్రేయర్ టీము, అలాగే దైవజనుడు స్వామి గారు, అలాగే సంఘములలో కొంచెం అనుభవం కలిగిన పెద్దవాళ్ళు, మీరందరూ ఒక మంచి క్వాలిటీ మేనేజ్మెంట్ టీమ్గా ఉన్నారంటే అది దేవునికి మహిమని. నెహెమియా
ఆ విధంగానే అందరినీ కలుపుకొని పడద్రోయబడిన ప్రాకారంలో కట్టగలిగాడండి. అంతే తప్ప మనం ఒక్కరి ద్వారా సింగిల్ ఆర్మీ జర్నీ కాదండి ఇది. అందుకే నేను మిమ్మల్ని అభినందిస్తూ ఒక క్రిటికల్ ప్రశ్న వేస్తాను. మన హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ మినిస్ట్రీస్లో మీకు దైవజనులు ఇచ్చిన మిషన్ దేవుని రాజ్యము, విజన్ కింగ్ ఈజ్ కమింగ్, రాజు వచ్చుచున్నాడు. ఇది పరిచర్యలో దైవజనుల ద్వారా మీరు పొందుకున్న విజన్. బట్ మీ వ్యక్తిగతమైన విజన్ లేక మీ యొక్క వ్యక్తిగతమైన లక్ష్యము మీ సేవలో మీరేం కలిగి ఉన్నారు? ఒకసారి ఆ దర్శనం కొనసాగిస్తూ రాజు వచ్చుచున్నాడు, రాజ్యాన్ని సిద్ధపరచాలనే విజన్ మిషన్తోనే వర్క్ చేస్తూ మా ఆశ ఏంటంటే నా వ్యక్తిగతంగా కూడా క్రైస్తవుని యొక్క గురి క్రీస్తే. ప్రతి క్రైస్తవుడు క్రీస్తుని చేరుకోవాలి. క్రైస్తవుని యొక్క గమ్యం పరలోకం చేరాలి. ఆ గమ్యానికి చేరాలి. గురి కలిగి గమ్యానికి చేరాలనే నినాదం. అలా చేస్తూ మేము మూడింటి కొరకు ఎక్కువగా ప్రయాసపడుతున్నాం. ఒకటోది ఆత్మల రక్షణ. ఆత్మలు, వందలాది ఆత్మలు రక్షించబడాలి. రెండోది సంఘస్థాపన జరగాలి. మూడోది సంఘంలో ఉన్న వారిని శిష్యులుగా తయారు చేసి సెకండ్ జనరేషన్ ఒక పౌలు, తిమోతిని, ఒక తీతుని, ఎపఫ్రాదిని సిద్ధపరిచినట్లుగా అలా సిద్ధపరిచి మా ఆశ, మా ఆత్మీయుల దగ్గర నేర్చుకున్నది అదే. ఒకవేళ మేము చనిపోయినా సేవ చచ్చిపోకూడదు, మేము ఆగిపోయిన సేవ ఆగకూడదు. సేవ కొనసాగిస్తూ ఉండాలంటే వారు తయారవ్వాలని ఆశతో పనిచేస్తూ ఉన్నాం. అక్కడికి చిన్న చిన్న సార్లు కొంతమంది నమ్మకంగా ఉండలేని పరిస్థితులు వస్తున్నా మరి దేవుని వైపు చూసి అడుగులు వేయడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. చాలా సంతోషం డేవిడ్ గారు. మీరు మీ సంపూర్ణమైన అనుభవాలని, రక్షణ పొందక ముందు మీ అనుభవములు, రక్షణ పొందిన తర్వాత మీరు ప్రభువులో ఎదిగిన అనుభవము, అలాగే సేవకులకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకునే విధానము, ప్రభు పాదాల దగ్గర మీరు కనిపెట్టుకుని 14 దినములు ప్రభు దగ్గర మీరు మాట తీసుకుని సేవకు రావటం, సేవలో మీరు విస్తారమైన ఫలములు, జగన్నాథ వలస గ్రామం అనే చిన్న గ్రామంలో ప్రారంభించిన ఆ చిన్న సేవ ఈరోజు 18 గ్రామాలకు, మరి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ సేవ విస్తరించబడటంలో ఎంతో గొప్ప ధన్యత. ఎన్నో పరిస్థితులు మీరు ఎదుర్కొన్నారు, ప్రతికూలతలు మీరు ఎదుర్కొన్నారు. వాటిని జయించడానికి ప్రార్థనే ఆయుధముగా పెట్టుకున్నారు. మీతోటి ఒక ప్రేయర్ టీంని మీరు సిద్ధపరచుకున్నారు. ఒక చక్కటి మెంటర్గా ఒక దైవజనుని పెట్టుకున్నారు. మీతోటి సేవకుల యొక్క ఒక టీముగా మీరు ఏర్పాటు చేసుకుని సేవలో ముందుకు వెళ్ళారు. ఒక లక్ష్యము మీ హృదయంలో పెట్టుకున్నారు. వీటన్నిటికీ తోడు మంచి కుటుంబాన్ని దేవుడు మీకు అనుగ్రహించినారు. కనుక మీ అనుభవాలని నేను చూసినప్పుడు ప్రభునందు చాలా ఆనందిస్తున్నాను. ఇది కేవలము దేవుని యొక్క కృప, ప్రభు యొక్క నడిపింపే తప్ప మానవుల యొక్క ప్రోత్సాహము కాదని నేను నిశ్చయంగా నమ్ముతున్నానండి. మీరు చెప్పిన ప్రతి విలువైన మాట ఈ కార్యక్రమం చూచుచున్న వారందరికీ ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని కాదు, ధైర్యాన్ని ఇస్తుందని నేను నమ్ముతున్నాను. అందుకు నేను చాలా సంతోషిస్తూ ప్రభువుకి మహిమ కలుగును గాక. మరి చివరిగా ఒక చక్కటి మాట మిమ్మల్ని అడుగుతాను. ఇంతసేపు ఓపికగా ఉన్న ఆ ప్రేక్షకులకు, ఆ వీక్షకులకు మీరు ఏ విధమైన సలహా ఇవ్వాలని ఆశపడుతున్నారు? మీ విలువైన అమూల్యమైన సలహా ఒకటి ఇవ్వండి. ఈ సేవలో దేవుని యొక్క సహాయం చేత పరిస్థితుల్లో ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి నన్ను ఆత్మీయంగా రక్షణలో నడిపించిన ఆ సేవకులు రాయితే ప్లస్ గారు వైజాగ్ అని చెప్తున్నాం. ఆయన ఎవరో కాదు, నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న ఆత్మీయ సేవకులు. ఈయనే మాకు స్పిరిచువల్ మెంటర్, గైడ్ ఉంటూ దీంతో పాటు స్వామి గారిని కూడా అప్పుడప్పుడు సలహాలు తీసుకుంటూ మా సేవలు అడుగులు వేస్తాం. నేను ఏది చేసినా మా పాస్టర్ గారు అనే రాయితో ప్లస్ గారికి చెప్పకుండా మేము ఇండివిజువల్గా ఏది ఇప్పుడు వరకు చేయలేదు. ఆయన దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకునే అలవాటు దేవుడు మాకు ఇచ్చాడు. ఇప్పుడు ఎందుకంటే ఈ సెకండ్ జనరేషన్స్లో కొంచెం తెలిసిన తర్వాత, లేకపోతే వాళ్ళకు మంచి సలహాలు ఒకటి రెండు ఇచ్చిన తర్వాత ఇక పైనున్న వారిని మర్చిపోయి మాకు తెలియదులే, వాళ్ళకి తెలియదులే, మాకే బాగా తెలుసు అనుకునే
ప్రమాదాలు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. నా వ్యక్తిగతంగా కూడా సార్ అన్యుల నుండి, మతోన్మాదం నుండి, లేక సాతాను యొక్క ప్రభావం నుండి నేను శోధించబడి బాధపడే వాటిని పెద్దగా నేను ఎప్పుడు లెక్క చేయలేదు. వాళ్ళు చనిపోయిన నాకు అది తృప్తే. కానీ నాతో పాటు ఉండి నేను నమ్మిన వారు, నన్ను నమ్మినటువంటి వారు నన్ను కొంచెం గాయపరిచిన పరిస్థితులు ఉన్నాయి. అవి ఇప్పటికీ నాకు ఒక హృదయంలో వేదనగానే అవి మిగులుతూ ఉన్నాయి. అలాగా ఆ పరిస్థితులు అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పుడూ కూడా ఇండివిజువల్ డిసిషన్ తీసుకోకుండా దేవుని సహాయము, దేవుని సలహా, ఆత్మీయ నాయకుల సలహా సహాయము, మరి అలాగే స్థానిక సంఘం యొక్క ప్రార్థనా సహాయంతో మనం ఉండినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి కుటుంబం నుంచి కూడా కుటుంబంతో మనం చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఇచ్చిన గోల్ రీచ్ అవ్వగలుగుతాం, గమ్యానికి ఈజీగా చేరగలుగుతాం. మరి నాకు ఒక ప్రాబ్లం ఉంది. అంటే నా భార్యని మీరు అడిగారు, నచ్చనివి ఏవైనా ఉన్నాయి. నా భార్య ఏ రోజు నన్ను ఇది కావాలి అది కావాలని ఏ రోజు అడగలేదు. కానీ ఒక్కసారి ఒకటి అడిగారు ఆవిడ. అది నాకు కొంచెం ఇవ్వాలని ఎక్కువగా అనుకుంటాను. ఏంటంటే మాకు ఏమి ఇవ్వద్దు, వస్తువులున్నా పర్వాలేదు, మీతో పాటు హ్యాపీగా ఉంటాం, కానీ వీక్లీ వన్స్ 1 డే మాకు టైం ఇవ్వండి. అంటే సేవకే ఎక్కువగా టైం ఇస్తున్నారు, మాతో ఫ్యామిలీతో గడపలేకపోతున్నారు అనేటువంటిది. అది కూడా నిజంగా ఆ పరిస్థితి ఉండకూడదు. మరి సేవకు వచ్చేవారు కూడా నేర్చుకోవాలి. ఫ్యామిలీ ముఖ్యం మనకి. ఫస్ట్ సేవ, సంఘము, ఫ్యామిలీ, తరువాత సంఘము. కాబట్టి మొదటి ప్రాధాన్యత ఆ కుటుంబాన్ని పక్కన పెట్టేయకూడదు అనేది కూడా నేను నేర్చుకున్నాను. నాతో పాటు ఉన్న సేవకుల దగ్గర నేను అది నేర్చుకున్నాను. దేవునికి మహిమ. డేవిడ్, నిజంగా నా హృదయం చాలా సంతోషంగా ఉంది. ఎందువనంటే అల్పుడిన నన్ను ప్రభు వాడుకొని ఒక సేవకుని సిద్ధపరచడానికి నన్ను నిలబెట్టుకున్నందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. అంతేకాదు, మరి విశేషంగా ఈ కుటుంబ జీవితంలో ఇప్పటికీ 22 సంవత్సరములు మీరు కంప్లీట్ చేసుకొని 23వ సంవత్సరానికి మీరు ప్రవేశించటం, ఈ ప్రత్యేకమైన ఈ వెడ్డింగ్ డే నాడు సేవకునిగా నేను మిమ్మల్ని దీవించడానికి నాకు ఇచ్చిన ఈ బాధ్యతను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. 22 సంవత్సరములు ఆయన రెక్కల కింద కాచి కాపాడిన ఆ ప్రభువే ఇకను కూడా మీకు తోడై ఉండి రాబోయే సంవత్సరంలో అనేక మందికి ఆశీర్వాదకరముగా, అనేక కుటుంబాలకి ఆశీర్వాదకరముగా, మీ ద్వారా అనేక మంది సేవకులు, మిషనరీస్, అంతేకాదు సంఘాలలో ప్రార్థన యోధులు, విజ్ఞాపనకర్తలు లేవగలిగినట్లుగాను, మరి విశేషముగా మీ ద్వారా ఇంకా అనేకమైన సంఘములు, బ్రాంచ్ సంఘాలు స్థాపించబడాలి. నా హృదయంలో ఉన్న భారము 2030వ సంవత్సరానికి ఈరోజు 23 ప్రేయర్ సెంటర్స్ ఉన్న మన పరిచర్యలు 50 స్థలాలలో అది విస్తరించబడాలి. 2030 కల్లా 50 బ్రాంచ్ సంఘాలు మన పరిచర్యలకు రావాలి. అందులో మీ పాత్ర అధికముగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. అటువంటి కృప మీకు అనుగ్రహించును గాక. సో ఐ విష్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ అండ్ మై ఫ్యామిలీ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ మినిస్ట్రీస్ బ్లెస్సింగ్స్ అండ్ బ్లెస్సింగ్స్ టు యువర్ ఫ్యామిలీ. ఇవే నాకు ఆశీర్వాదములు. ఏ తండ్రిని బట్టి మీరు కుటుంబముగా కట్టబడినారో ఆ పరలోకపు తండ్రి కుటుంబముగా, దేవుని వాక్యం చేత కట్టబడిన కుటుంబముగా మీరు సమాజంలో వెలిగించబడగలరని నేను విశ్వసించు నా హృదయపూర్వకంగా మిమ్మల్ని దీవిస్తున్నాను. చేతులు కలుపుదాం, కలిసి చిన్న ప్రార్థన చేసుకొని మీ వివాహ సందర్భముగా మిమ్మల్ని దీవిస్తూ నేను ప్రార్థన చేస్తాను. మిక్కిలి పరిశుద్ధుడైన మా ప్రభువా, ఎంత గొప్ప బాధ్యతనైనా ఇదిగో నీ కుమారుడు డేవిడ్ తాను ఈరోజు సేవలో ఇంత అభివృద్ధి పొందటంలో నీ దాసుడిని నన్ను ఒక పాత్రగా నిలుపుకున్నావు. నీ సేవకునిగా డేవిడ్ కుటుంబమును దీవిస్తున్నాను. డేవిడ్ కుటుంబం మీద నీ దీవెనలు పలుకుచున్నాను. తన పరిచర్యను దీవించుచున్నాను.
యెహోవా యందు భయభక్తులు కలిగిన కుటుంబము ఎలాగూ ఆశీర్వదించబడును గాక. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదువు గాక. నీ లోగిట నీ భార్య ఫలించి ద్రాక్షవల్లి వలె ఉండును గాక. నీకు మేలు కలుగును గాక. నీ భోజనము బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు గాక. యెహోవా యందు భయభక్తులు కలిగిన కుటుంబము ఇలాగూ ఆశీర్వదించబడును గాక. సియోను నుండి యెహోవా మిమ్మును ఆశీర్వదించును గాక. మీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట మీరు చూచెదరుగాక. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. మీ పిల్లల పిల్లలను మీరు చూచెదరుగాక. ప్రభువా, పలికిన ప్రతి దీవెనను వీరు స్వతంత్రించుకొని ఉన్నారు నాయనా. దేవా, తల్లిదండ్రుల కొరకు, అన్నదమ్ముల కొరకు, వారి బిడ్డల కొరకు ప్రార్థిస్తూ వారి మీద కూడా నీ దీవెనలు పలుకుచున్నాను. ముఖ్యంగా పరిచర్యను ఆశీర్వదిస్తున్నావు. 2030వ సంవత్సరానికి నైనా హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ మినిస్ట్రీస్ యొక్క పరిచర్యలు 50 సెంటర్స్లో ఉండేలాగున అందులో డేవిడ్ గారి యొక్క పాత్ర నీవు బలపరుస్తున్నందుకు, తన ద్వారా అద్భుతమైన కార్యములు జరగబోతున్నందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రభువా, నేను స్తుతిస్తున్నాను. నీ సేవకునిగా వీరిని ఆశీర్వదిస్తున్నాను. వీరి మీద నీ దీవెనలు పలుకుతున్నాను. వీరి యొక్క సేవా పరిచర్యలో నన్ను వాడుకుంటున్నందుకు స్తోత్రం. అలాగే ఈరోజు ఈ చక్కటి కార్యక్రమం అంతటిని ఒక మంచి మీడియాలో రికార్డ్ చేసిన ప్రభు కుమారుడు ఎఫ్రాయిం గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, అలాగే సహకరించిన జేమ్స్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ దీవిస్తూ యేసు నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్యమైన సహవాసము డేవిడ్ కుటుంబం అంతటికి, తనని నమ్మి తనకు అప్పగించిన సంఘ పరిచర్య అంతటికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. శాశ్వతమైన జీవమును ఆశీర్వాదమును సియోను నుండి యెహోవా మీకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ డేవిడ్. మీ అందరికీ నా వందనాలు. నిజంగా ఈరోజు చాలా సంతోషం. మా డేవిడ్ ఇంకా రాబోయే దినాల్లో ఆశీర్వదించబడి అనేకులకు దీవెనకరముగా ఉండును గాక. 22 సంవత్సరం నుంచి ప్లాటినం జూబ్లీ, ఇంకా సిల్వర్ జూబ్లీ, అలాగ దేవుడు మిమ్మల్ని 25 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 75 సంవత్సరాలుగా మిమ్మల్ని దీవించును గాక. బ్లెస్ యు ఆల్. పిల్లలకి నా యొక్క దీవెనలు. గాడ్ బ్లెస్ యు నాయన. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. మీకు మా వందనాలు. ఎఫ్రాయిం గారికి మా వందనాలు.